Yes, good. So now this is server 1. Okay. This is server 1. This is server 2. This is server 3. This is server 4. This is server 5. Yes, excellent. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పడం కోసం ట్రై చేస్తున్నాను రియాలిటీలో. సో చూస్తే మనకి సర్వర్లో ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి తప్పు. ఓఎస్ ఓఎస్ ఓఎస్. అయితే చూడండి రియాలిటీలో మనకి ఇక్కడ సర్వర్ 1లో మనం అమెజాన్ లైనెక్స్ ఇన్స్టాల్ చేసాం అనుకోండి. అమెజాన్ లైనెక్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసాం అనుకోండి. ఇక్కడ వచ్చేసరికి మ్యాక్ ఓఎస్ అనుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి ఉబుంటు అనుకోండి. ఎస్. ఇక్కడ వచ్చేసరికి మనకి రెడ్ హాట్. ఎస్ ఎస్. అంటే మనకి రియల్ టైంలో ఏది ఉపయోగిస్తారు? క్లయింట్ ఎలాగంటే డిసైడ్ చేస్తాడు ఎట్లా బిజినెస్ కాస్ట్ తక్కువ చేసుకోవాలని క్లయింట్ చూస్తూ ఉంటాడు. ఆ క్రమంలో తన బిజినెస్ కాస్ట్ ని తగ్గించుకోవడానికి చూసే క్రమంలో ఏ సర్వర్ అయితే మనకి బెస్ట్ ప్రైస్ లో వస్తుందో చూసుకుంటాడు. ఏ సర్వర్ అయితే మనకి బెస్ట్ ప్రైస్ లో వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి స్టోరేజ్ కెపాసిటీ ఎంత కావాలి? అసలు యాక్చువల్ గా అమెజాన్ లైనెక్స్ అనేది మనం ఇన్స్టాల్ చేయాలంటే స్టోరేజ్ కెపాసిటీ 8 GB ఇస్ ఎనఫ్ స్టోరేజ్ కెపాసిటీ. సో అదే విండోస్ అయితే 30 GB రిక్వైర్డ్. ఎస్. అదే మ్యాక్ అయితే 100 GB. ఎస్. Without 100 GB, we cannot install the Mac operating system in your server. 100 GB. So Ubuntu వచ్చేసరికి సింపుల్ గా Ubuntu అనేది 8 GB. సింపుల్, వెరీ వెరీ సింపుల్, లైట్ వెయిట్ ఇది కూడా. సో ఇక్కడ రెడ్ హార్ట్ వచ్చేసరికి మీకు చూసారా 10 GB అట్లా. అంటే ఇలాగనమాట. సో ఇప్పుడు మనకి ఈ స్టోరేజ్ చూస్తాడు క్లయింట్. అంటే ఇలాగ మనం ఒక పిక్చరైజేషన్ ఇస్తాం వాడికి, అప్పుడు ఆ స్టోరేజ్ చూస్తాడు. సో ఇక్కడ 100 GB ఉంది, బట్ అవసరం లేదంట అనొచ్చు, తప్పలేదు. ఇక్కడ 30 GB ఉంది. ఎస్. అంటే వాడు ఏమంటాడు? ఎస్. ఒక మిషన్ కి 100 GB తీసుకుంటే ఒక మిషన్ కి, ఎస్, 100 మిషన్స్ ఇంటూ 100 GB. ఎస్. చాలా చాలా. అలాగే ఇక్కడ కూడా ఒక మిషన్ కి 30 GB తీసుకుంటే 100 మిషన్స్ కి S3 చాలా చాలా హ్యూజ్ స్టోరేజ్ కావాలి. ఇక్కడ ఇది బెస్ట్. ఒక మిషన్ కి 8 GB. ఎస్. ఓకే. 100 మిషన్స్ కి ఎస్ మీకు చాలా చాలా తక్కువ కూడా. అంటే స్టోరేజ్. సో స్టోరేజ్ కూడా మనం బిల్ పే చేయాలి. రియాలిటీలో స్టోరేజ్ కూడా మనం బిల్ పే చేయాలి. ఎస్. సో అందుకోసం క్లయింట్స్ ఈ మధ్య కాలంలో దేనికి వెళ్తున్నారు ఎక్కువ అంటే ఎస్ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ వెళ్తున్నారు. సో ఈ మ్యాక్ ఓఎస్ అనేది ఎస్ వాట్ ఇస్ దిస్ యునిక్స్ ఫ్లేవర్. ఇది యాక్చువల్ గా యునిక్స్ డిస్ట్రిబ్యూషన్ మ్యాక్ ఓఎస్. బట్ ఎనీవే అది ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఎస్. హార్డ్వేర్ అదే వాడాలి. సరే హార్డ్వేర్ కూడా పక్కన పెడితే ఈ స్టోరేజ్ ఎక్కువ ఉంది. యాక్చువల్ 100 GB అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. 100 GB. అదే 100 GB ఎక్కడ, ఇది 8 GB ఎక్కడ? చూడండి అసలు ఎట్లా ఉందో. 100 - 8 చూసారా? 92 GB. ఎస్. అంటే దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రా బర్డన్ ఫర్ అవర్ క్లయింట్. ఎస్. దాట్స్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మూవింగ్ టు లినక్స్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్స్ ఓన్లీ. అది ఉబుంటు అయినా లైనెక్స్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్, రెడ్ హాట్ అయినా లైనెక్స్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్, అమెజాన్ లైనెక్స్ అయినా డిస్ట్రిబ్యూషన్. కాబట్టి మనకి మార్కెట్ లో ఏది ఎక్కువ వాడతారు అని అంటే ఉబుంటు వాడతారు, రెడ్ హాట్ వాడతారు, అమెజాన్ లైనెక్స్ వాడతారు. అదే బట్ సేమ్ టు సేమ్ ఉంటాయి. యాక్చువల్ గా చెప్పాలంటే సేమ్ టు సేమ్ అలాగా. సో ఈ సందర్భంలో నేనేం చెప్తానంటే ఎస్ ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఒక 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 మిషన్ తయారు చేశాడు. దట్ మీన్స్ దిస్ ఇస్ అ సర్వర్, ఒక సర్వర్. సో ఈ సర్వర్ లో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం వాడారు అంటే అమెజాన్ లైనెక్స్ వాడారు అనుకోండి. అమెజాన్ లైనెక్స్. సో ఇది మీ మిషన్, మీ సర్వర్. సో మీరు ఈ సర్వర్ లోకి లాగిన్ అవ్వాలి. ఎస్. సర్వర్ లోకి లాగిన్ అవ్వాలంటే ఎస్ ఏం జరిగిందో చూద్దాం. ఓకే. దిస్ ఇస్ సర్వర్ 1. తర్వాత మీకు ఇక్కడ ఇది ఒక సర్వర్ 2 అనుకోండి. దిస్ ఇస్ సర్వర్ 2. ఓకే. ఇక్కడ ఓఎస్ వచ్చేసరికి ఉబుంటు ఉంది. ఉబుంటు అంటే ఇది ఉబుంటు సర్వర్ అనుకోండి. ఎస్. ఇక్కడ లాగిన్ అవ్వాలంటే ఎలా అంటే ఉబుంటు సర్వర్ లోకి లాగిన్ ఎలా ఉంటది అంటే అమెజాన్ లైనెక్స్ సర్వర్ లోకి లాగిన్ ఎలా ఉంటది? ఎస్. ఓకే. ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఈయన అంటే కంపెనీలో ఇట్లా ఉండొచ్చు కదా రిక్వైర్మెంట్. ఎస్. కొన్ని సర్వర్లు ఉబుంటులు ఉంటాయి, కొన్ని సర్వర్లు అమెజాన్ లైనెక్స్ ఉంటాయి, కొన్ని సర్వర్లు ఎస్ రెడ్ హాట్ లో అనుకోండి. సపోజ్ ఇది రెడ్ హాట్ లైనెక్స్. ఎస్ ఎస్. ఇది ఉబుంటు, ఇది రెడ్ హాట్ లైనెక్స్. మరి లాగిన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఎస్. అంటే
ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్సే. ఓకే ఫైన్. బట్ ఇక్కడ అమెజాన్ లైనెక్స్ అనేది మీరు ఇన్స్టాల్ చేసిన వెంటనే ఎస్ ఎస్ ఎలా లాగిన్ అవ్వాలో చెప్తాం. ఆ తర్వాత ఉబుంటూ ఇన్స్టాల్ చేసిన వెంటనే ఎలా లాగిన్ అవ్వాలి, రెడ్ హాట్ లైనెక్స్ ఇన్స్టాల్ చేసిన వెంటనే ఎలా లాగిన్ అవ్వాలి. ఓకే ఫైన్, బాగుంది. అయితే చూడండి, రియాలిటీలో నేను చెప్పేది చూడండి ఒకసారి. ఈ లైనెక్స్ అనేది వెరీ వెరీ సెక్యూర్డ్. యాక్చువల్గా చెప్పాలంటే లైనెక్స్ అనేది వెరీ వెరీ సెక్యూర్. గుడ్, బాగుంది. ఈ లైనెక్స్ అనే మిషన్ లోకి మీరు ఎంటర్ అవ్వాలంటే లైనెక్స్ ఒక రూల్ పెట్టింది. లైనెక్స్ మిషన్ లోకి మీరు ఎంటర్ అవ్వాలంటే లైనెక్స్ కొన్ని రూల్స్ పెట్టింది. ఏం రూల్స్? ఎస్, మీరు ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే నాకు ప్రాబ్లం లేదు, బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు మై లైనెక్స్ మిషన్, ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు మై లైనెక్స్ మిషన్, యూ మస్ట్ బి ఏ యూజర్. నువ్వు ఒక యూజర్ అయి ఉండాలి. ఇక్కడ నా లైనెక్స్ మిషన్ లో, అదర్వైజ్ ఐ కెనాట్. ఎస్, అదర్వైజ్ ఐ కెనాట్. అంటే యూజర్ అయి ఉండాలా? మరి యూజర్ అయి ఉండాలంటే ఇప్పుడే మీరు వచ్చారు లైనెక్స్ నేర్చుకుంటున్నారు, మరి లైనెక్స్ ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న వాళ్ళు అసలు యూజర్ ఎలా అవుతారు? ఎస్, నో వే. కాబట్టి మీలాంటి వాళ్ళ కోసం లైనెక్స్ ఏం చేసిందంటే కొన్ని కొన్ని యూజర్స్ ని డిఫాల్ట్ గా ఇచ్చేసింది. ఏ బాబు, ఈ డిఫాల్ట్ యూజర్ ఇది, ఈ డిఫాల్ట్ యూజర్ సహాయంతో మీరు లైనెక్స్ మిషన్ లోకి ఎంటర్ అవ్వచ్చు అని ఇచ్చింది. ఎవరు ఇచ్చారు? లైనెక్సే. అంటే నువ్వు ఏ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇన్స్టాల్ చేసావో దానికి తగ్గ డిఫాల్ట్ యూజర్ నీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. ఆ డిఫాల్ట్ యూజర్ సహాయంతో మీరు లాగిన్ అవ్వచ్చు. ఎస్, ఎందుకంటే మీరు ఇప్పుడే లాగిన్ అయ్యారు, మీకు అసలు యూజర్ ఎక్కడ ఉంటాడు? ఉండడు కదా. అందుకోసం లైనెక్సే మీకు ఒక డిఫాల్ట్ యూజర్ని ఇచ్చింది. అంటే మీరు ఏ డిస్ట్రిబ్యూషన్ వాడుతున్నారో ఆ డిస్ట్రిబ్యూషన్ కి తగ్గట్టుగా డిఫాల్ట్ యూజర్ ఉంటాడు. అప్పుడు ఆ డిఫాల్ట్ యూజర్ సహాయంతో మీరు లాగిన్ అయ్యి ఆ తర్వాత నుంచి మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఎస్, మరి ఏంటి ఎక్కడ అంటే, ఇఫ్ ఐ ఇన్స్టాల్ అమెజాన్ లైనెక్స్, హూ ఈస్ మై డిఫాల్ట్ యూజర్? ఇఫ్ ఐ ఇన్స్టాల్ ఉబుంటు, హూ ఈస్ మై డిఫాల్ట్ యూజర్? ఇఫ్ ఐ ఇన్స్టాల్ రెడ్ హాట్ లైనెక్స్, హూ ఈస్ మై డిఫాల్ట్ యూజర్? అది మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే, మీరు లాగిన్ అవ్వాలంటే లైనెక్స్ లో, ఎస్ మనం విండోస్ లో లాగిన్ అవుతాం వితౌట్ యూజర్ ఆల్సో, నో ప్రాబ్లం, నో ఇష్యూ. బట్ లైనెక్స్ లో అలా కాదు. యూ మస్ట్ బి ఏ యూజర్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు లైనెక్స్. కాబట్టి మీరు ఇక్కడ నేను చూశారు. ఎస్, ఇది స్టోరీ. అంటే ఈ మూడు స్టోరీలు ఇప్పుడు మీరు లాగిన్ అవ్వాలంటే అమెజాన్ లైనెక్స్ తోటి ఏమి ఇచ్చాడు నీకంటే ఈజీ టు యూజర్ అని ఇచ్చాడు. అంటే దిస్ ఇస్ అ డిఫాల్ట్ యూజర్. హే బాబు, ప్లీజ్ యూజ్ దిస్ యూజర్, ప్లీజ్ దిస్ యూజర్ ఎంటర్ ఇన్ టు లైనెక్స్ మిషన్. బై డిఫాల్ట్ గా అంటే వాడే తయారు చేసి మీకు ఇచ్చేసాడు బిల్ట్ ఇన్. ఎస్, దాని పేరు ఏంది? ఈజీ టు యూజర్. మరి ఉబుంటూలో లాగిన్ అవ్వాలంటే వాడు ఏమి ఇచ్చాడు? ఎస్, ఉబుంటూ అని ఇచ్చాడు వాడు, అంతే. అంటే మీరు ఉబుంటూ అని టైప్ చేస్తే చాలు, ఎస్ మీరు లాగిన్ అయిపోతారు. ఎక్కడ? సర్వర్ లోపల. ఓకే, మరి ఇక్కడ సర్వర్ 3 ఉంది, రెడ్ హాట్ లైనెక్స్ ఉంది. మరి ఇక్కడ ఎస్, రెడ్ హాట్. మీరు రెడ్ హాట్ అని ఇస్తే చాలు. అంటే లాగిన్ అవటానికి డిఫాల్ట్ యూజర్స్ కావాలి కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే మనకి డిఫాల్ట్ యూజర్స్ ఇచ్చేశారు. అది ఈసీ టు యూజర్. ఇప్పుడు మీరు అమెజాన్ లైనెక్స్ ఉపయోగిస్తుంటే, సపోజ్ మీరు ఉన్నారు, వాడు ఇచ్చాడు ఈ మిషన్ లోకి లాగిన్ అవ్వను అంటాడు. ఈ మిషన్ ఏంది? అమెజాన్ లైనెక్స్. ఓహో, అమెజాన్ లైనెక్స్ కాబట్టి మీరు ఈసీ టు యూజర్ గా లాగిన్ అయిపోవచ్చు ఈజీగా. ఇదేంది? ఇది వాడు ఇచ్చాడు ఒక మిషన్, ఇది ఉబుంటూ బాబు అంటాడు. ఉబుంటూలో ఎలా లాగిన్ అవుతాం? ఎస్, ఉబుంటూ అని టైప్ చేస్తే లాగిన్ అవుతాం. ఇక్కడ రెడ్ హాట్, ఈ రెడ్ హాట్ మిషన్ ఇచ్చాడు మీకు, రెడ్ హాట్ అని టైప్ చేస్తే మీరు లాగిన్ అట్లా. అంతేగాని ఈసీ టు యూజర్, ఈసీ టు యూజర్ అని అంటే మళ్ళీ ఇబ్బంది అయింది. అవునా? అయితే వాడు ఏం చెప్పాడంటే, అదే బాబు, రియాలిటీలో అంటే రియాలిటీలో వాడు ఏం చెప్పాడంటే, ఇక్కడ మీరు చూస్తే ఈసీ టు యూజర్ ఉన్నాడు కదా, మరి ఈసీ టు యూజర్ గా లాగిన్ అయిన తర్వాత నాకు ఏమేమి ప్రివిలేజెస్ వస్తాయి అంటే, నేను అన్ని చేయగలనా? ఎస్, కెన్ ఐ డూ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్సైడ్ దిస్ సర్వర్? ఈ సర్వర్లో నేను అన్ని చేయగలనా అనే డౌట్ వచ్చింది కదా ఎవరికైనా. చేయలేడు, చేయలేడు. అంటే చేయడానికి సంబంధించిన ఎస్, టోటల్ గా ఈ పర్మిషన్స్ అవన్నీ కూడా లైనెక్స్ వీడికి ఇచ్చేసింది బై డిఫాల్ట్ గా. మరి వీడికి ఏమేమి డిఫాల్ట్ యాక్టివిటీస్ ఇచ్చేసింది? డిఫాల్ట్ యూజరే, ఈజ్ ఎ డిఫాల్ట్ యూజర్, బట్ వీడికి ఎలాంటి యాక్టివిటీస్ ఇచ్చింది అనేది మనం చూసుకోవాలి. అయితే వీడు కాకుండా ఎస్, లైనెక్స్ లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎస్, టోటల్ గా లైనెక్స్ మొత్తాన్ని కంట్రోల్ చేయగలడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే రూట్ యూజర్, రూట్ యూజర్ ఆర్ సూపర్ యూజర్, రూట్ యూజర్ ఆర్ సూపర్ యూజర్. మరి ఇక్కడ ఉబుంటూలో సర్వర్, ఎస్ ఇక్కడ కూడా అంతే, రూట్ యూజర్ ఉంటాడు. ప్రతి దాంట్లో రూట్ యూజర్, సూపర్ యూజర్. ఎస్,
అలా అర్థమైందా? సో ఇక్కడ ఎస్, రూట్ యూజర్, సూపర్ యూజర్. అవునా? ఎస్, ఇలాగా. అంటే నేను చెప్పేది ఏమంటే మీరు చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా మీకు? మనం ఏ డిస్ట్రిబ్యూషన్ వాడుతుంటే ఎస్ అలా యూజర్స్ వస్తాయి మీకు. అవునా? ఎస్ ఫ్రెండ్స్. రామ్ సుందర్, ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్, రైట్? అవును, ఓకే అండి, ఓకే అండి. యా, గుడ్ గుడ్. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మనం రియాలిటీలో మనం ఏది ఉపయోగిస్తున్నాం అంటే ఇదే ఉపయోగిస్తున్నాం, అమెజాన్ లైనెక్స్. ఎందుకు మనం వాడుతుంది ఏంది? AWS. అంటే అమెజాన్ లైనెక్స్ ఎవరిది ఆపరేటింగ్ సిస్టమ్? అమెజాన్ లైనెక్స్ ఎవరిది ఐడియా ఉందా? అమెజాన్. AWS. ఆ అమెజాన్ లైనెక్స్ అమెజాన్ వాడిది. ఎట్లా? వాడు Yeah. ఇప్పుడు మనకి ఏం చేశాడు, వాడు FSF దగ్గరికి వెళ్ళాడు. FSF అనేవాడు ఓనర్ యాక్చువల్గా ఎవరికి? లైనెక్స్ కి. వాడి దగ్గర లైనెక్స్ తయారు చేసిన సోర్స్ కోడ్ ఉంది యాక్చువల్గా. లైనెక్స్ తయారు చేసిన సోర్స్ కోడ్ వాడి దగ్గర ఉంది, FSF దగ్గర. వాడు ఏం చేశాడు, అమెజాన్ వాడు వీడిని అప్రోచ్ అయ్యాడు, అమెజాన్. అప్పుడు అమెజాన్ వాడు అప్రోచ్ అయ్యాడు వీడి దగ్గర, FSF, ఏ బాస్, ప్లీజ్ గివ్ మీ యువర్ సోర్స్ కోడ్ సో దట్ ఐ కెన్ క్రియేట్ మై ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాడు. అప్పుడు అమెజాన్ వాడు ఏం చేశాడు, ఈ సోర్స్ కోడ్ మొత్తాన్ని వాడు తీసుకున్నాడు. వాడు తీసుకొని ఎస్, దే క్రియేటెడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. దట్ ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ ఇస్ అమెజాన్ లైనెక్స్ అని పెట్టుకున్నాడు. అంతే, కన్ఫర్మ్. అంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్? ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకు? వాడు FSF అనేవాడు ఏం చేశాడు, ఈ లైనెక్స్ అనే దాన్ని ఎస్ కంప్లీట్ గా త్రూఅవుట్ గ్లోబ్ ఫ్రీగా ఇవ్వాలనుకున్నాడు, అంతే. దీనికి ఇప్పుడు వరకు కూడా లైసెన్స్ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సోర్స్ కోడ్ కూడా ఫ్రీ. సో అలా సోర్స్ కోడ్ ఫ్రీ అవడం వల్ల ఏం జరిగింది, మీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కొంచెం స్థాయి ఉందో వాళ్ళందరూ కూడా సోర్స్ కోడ్ తీసుకొని అలా అలా వాళ్ళ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకోవడానికి అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఆండ్రాయిడ్ అనేది కూడా ఇట్ ఈస్ ఏ లైనిక్స్ బేస్డ్, రియల్ గా చెప్పాలంటే ఆండ్రాయిడ్ కూడా ఎస్ ఆ విధంగా ఉంటుంది ఆండ్రాయిడ్ కూడా. సో ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో కొంత నేర్చుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇది మాకు ఎందుకు చెప్పారు? ఎస్, ఇప్పుడు ఆ కాన్సెప్ట్ రాబోతుంది. ఎందుకు చెప్పాను ఇది మీకంటే, చూడండి రియాలిటీలో మీరు చూడండి. ఎస్, ఓకే, గుడ్. సో రియల్ గా మనకి ఫైల్స్ క్రియేషన్ అయిపోయింది, ఓకే, బాగుంది. మరి ఫైల్స్ క్రియేషన్ అయిపోయింది, ఓకే, బాగుంది. మరి అలాగే డైరెక్టరీ క్రియేషన్ మనం చూడాలి. ఈ డైరెక్టరీ క్రియేషన్ చూడాలి, ఎస్. ఇప్పుడు మనకి మన బ్యాక్గ్రౌండ్కి అది అర్థం కావాలి, ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్, ఓకే. సో నౌ వీ వుడ్ లైక్ టు సీ డైరెక్టరీ క్రియేషన్స్. హౌ టు క్రియేట్ ఎ డైరెక్టరీస్ ఇన్సైడ్ లైనెక్స్ మిషన్. అసలు మనం లైనెక్స్ మిషన్స్ లో డైరెక్టరీస్ ఎలా తయారు చేయాలి? రియల్ గా మనకు తెలుసు, రియాలిటీలో మనకి ఏం తెలుసు అంటే సింపుల్ గా విండోస్ అనుకోండి, విండోస్, ఓకే, విండోస్. సో విండోస్ లైనెక్స్. సో విండోస్ లో మనం ఏమని పిలుస్తాం అంటే ఫోల్డర్ అని పిలుస్తాం, ఫోల్డర్. సో ఇదే ఫోల్డర్ లో లైనెక్స్ లో మనం ఏం చేస్తాం అంటే డైరెక్టరీ అంటాం, దాట్స్ ఇట్, డైరెక్టరీ. సో ఫోల్డర్ ని దేనికి ఉపయోగిస్తాం? కొన్ని ఫైల్స్ ని స్టోర్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ కొన్ని ఫోల్డర్స్ ను కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా డైరెక్టరీ కూడా అంతే, కొన్ని ఫైల్స్ స్టోర్ చేసుకుంటాం, కొన్ని కొన్ని డైరెక్టరీస్ స్టోర్ చేసుకుంటాం. ఈ స్టోరీ ఏందనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, డైరెక్టరీ అంటే ఇది లైనెక్స్ లో డైరెక్టరీ అని పిలుస్తుంది, బాగుంది. మరి ఈ క్రమంలో మీరు చూస్తే చూడండి రియల్ గా ఈ క్రమంలో మీరు చూస్తే హౌ టు క్రియేట్ డైరెక్టరీస్ ఇన్సైడ్ మిషన్. హౌ టు క్రియేట్ డైరెక్టరీస్. మనం అసలు డైరెక్టరీస్ ని ఎలా తయారు చేయాలి? హౌ టు క్రియేట్ డైరెక్టరీస్. సో డైరెక్టరీ క్రియేషన్ చేయడానికి మనకు ఒక సింగిల్ కమాండ్ ఉంది, డైరెక్టరీ క్రియేషన్ చేయడానికి. సో ఒక సింగిల్ కమాండ్, అది ఏంటంటే mkdir. ఎస్, excellent command, mkdir. So what is meant by mkdir? So mkdir stands for make directory. With the help of this mkdir, we can create our own directories. Yes, we can create our own directories. మన సొంత డైరెక్టరీలు తయారు చేసుకోవచ్చు.
సో మన సొంత డైరెక్టరీలు తయారు చేసుకోవచ్చు అంటే ఎలా తయారు చేయాలనేది నేను సింటాక్స్ చెప్తాను. ఏం లేదు, సింపుల్ గా ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, ఎంకేడిఐఆర్ ఉంది. సో ఒక ప్రాజెక్ట్ తయారు చేయాలనుకుంటున్నారు, ప్రాజెక్ట్ అని డైరెక్టర్ ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 1 ఎంకేడిఆర్ ప్రాజెక్ట్ 1 రాస్తే సరిపోతుంది రియల్ గా. ఓకే, సో అలా కాదు సార్, నాకు ఎంకేడిఆర్ కావాలి, ఎంకేడిఆర్. సో ప్రాజెక్ట్ 1 చేస్తాను, ఎస్. అగైన్ ప్రాజెక్ట్ 2 కూడా చేయాలి. చేసుకోవచ్చా రెండు డైరెక్టరీస్ ఒకేసారి? ఎస్, యూ కెన్ క్రియేట్ ఎ మల్టిపుల్ డైరెక్టరీస్ ఆల్సో. ఎస్, ఇట్స్ పాసిబుల్, మల్టిపుల్ డైరెక్టరీస్ ఆల్సో. అలా కాదు, యాక్చువల్ గా నేను ఒక 10 ప్రాజెక్ట్స్ డైరెక్టరీస్ మనం తయారు చేయాలి సింగిల్ టేక్ లో. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఎంకేడిఐఆర్ రాస్తారు, అప్పుడు రాసి జస్ట్ ప్రాజెక్ట్ అని ఇక్కడ రాసేసి కర్లీ బ్రేసెస్ ఇచ్చి 1.10 సంథింగ్. సో ఇలా మీరు చేస్తే ఏమైందంటే ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3 అవుట్పుట్ ఇలా వస్తుంది. అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇట్లా వస్తుంది. సో అవుట్పుట్ వచ్చేసి ప్రాజెక్ట్ 1, ఓకే, ప్రాజెక్ట్ 2, ఎస్, ప్రాజెక్ట్ 3 ఇలా వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ వస్తుంది. అంటే మనకి ఇలాంటి అవుట్పుట్ కావాలన్నప్పుడు మనం అలా చూస్తాము. ఓకే, ఇలాంటి అవుట్పుట్ కావాలన్నప్పుడు మనం అలా చూస్తాం, అట్లా అన్నమాట. ఆ విధంగా మనం సింపుల్ గా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్, గుడ్, బాగానే ఉంది, కరెక్టే, బాగానే ఉంది. ఇప్పుడు అది కాదు ప్రాబ్లం. సో మనం రియల్ గా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని డైరెక్టరీస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనకి ఆ డైరెక్టరీస్ లో టోటల్ గా మరికొన్ని డైరెక్టరీస్ కూడా తయారు చేయాలి. అంటే ఏంటి మరికొన్ని డైరెక్టరీస్ అంటే? ఏం లేదు, సింపుల్ గా మీరు ఉన్నారనుకోండి, సపోజ్ లెట్స్ సే కాలేజ్ ఉందనుకోండి. సో కాలేజ్, ఈ కాలేజీలో మీకు ఏంటంటే డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఎస్, డిఫరెంట్ కోర్సెస్. ఈ కోర్సెస్ లో మనకి రియల్ గా చెప్పాలంటే, సో కాలేజ్ కాదు, ఎస్, ఏబిసి బ్యాంక్ తీసుకుంది, ఏబిసి బ్యాంక్, ఎస్, ఏబిసి బ్యాంక్ తీసుకోండి. ఎస్, ఇన్ ఏబిసి బ్యాంక్ వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంక్షనాలిటీస్. సో ఏబిసి బ్యాంక్ లో మనకి ఎలా ఉంటాయి, ఆపరేషన్స్ చాలా ఉంటాయి, ఆపరేషన్స్. సో ఆపరేషన్స్ ఫస్ట్ నెంబర్ 1, ఆపరేషన్ నెంబర్ 2, నెంబర్ 3 చాలా ఉంటాయి కదా. అంటే ఎలాగా, ఎస్, ఇలాగా చూస్తే, ఎస్, సింపుల్ గా, ఎస్, ఇది ఇది డిపాజిట్. ఓకే, డిపాజిట్ సంబంధించి. ఓకే, ఇది నెక్స్ట్ విత్డ్రాల్ కి సంబంధించి. ఇదేంటి, పేమెంట్స్. ఇదేంటి, సంథింగ్ కాల్డ్ లోన్స్ అనుకోండి, లోన్స్. సో ఇదేంటి, ఫిక్స్డ్ డిపాజిట్స్ అనుకోండి. సో ఈ లోన్స్ లో మళ్ళీ మనకి ఏముంటాయి, ఎస్, సింపుల్ గా చెప్పాలంటే ద లోన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ సో మెనీ పార్ట్స్. మళ్ళీ ఏంది, ఎస్, గోల్డ్ లోన్, ఎస్, మళ్ళీ గోల్డ్ లోన్, తర్వాత మళ్ళీ ఎస్, హోమ్ లోన్, మళ్ళీ బిజినెస్ లోన్, ఇట్లా. అంటే నేను ఏం చెప్తానంటే ఇక్కడ ఫస్ట్ ఏదైతే మీరు ఏబిసి బ్యాంక్ అని రాశారో ఇది ఒక ఫోల్డర్ అనుకోండి, మీరు సింపుల్ గా ఫోల్డర్ అనుకోండి. ఆపరేషన్ 2022 అనుకోండి, అంటే 2022 సంవత్సరం. 2022 సంవత్సరంలో ఈ డిపాజిట్స్, విత్డ్రాల్స్, తర్వాత ఎస్, పేమెంట్స్, తర్వాత లోన్స్. అంటే 2022 సంవత్సరంలో మీరు జరిగిన యాక్టివిటీ ఇది అని మీరు తెలియజేస్తున్నారు. అంటే అంటే మీరు 2022 కాదు, 23, ఎస్, 23 కూడా ఉండొచ్చు, 24 కూడా ఉండొచ్చు. ఎస్, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా ఫోల్డర్సే. ఎస్, ఫోల్డర్సే, ఇవన్నీ కూడా ఫోల్డర్సే. మళ్ళీ ఇవేంది, డిపాజిట్స్, విత్డ్రాల్స్, ఇవి కూడా ఫోల్డర్సే, ఇవి కూడా ఫోల్డర్సే. ఎస్, ఫోల్డర్సే. మరి ఇక్కడ గోల్డ్ లోన్, ఇవి కూడా ఫోల్డర్సే. ఎస్, ఫోల్డర్స్. అదే నేనేం చెప్పదలుచుకున్నా, ఇవన్నీ ఫోల్డర్సే, నీకు తెలుసు ఆల్రెడీ భాష. సో ఎప్పుడైతే ఫస్ట్ కనపడుతుందో దాన్ని మనం ఏమంటాం అంటే మెయిన్ ఫోల్డర్ అంటున్నాం. ఎస్, నెక్స్ట్ కనపడే ఫోల్డర్స్ ని, ఎస్, మనం జనరల్ గా సబ్ ఫోల్డర్ అంటాం. సబ్ ఫోల్డర్ ఇది యాక్చువల్ సబ్. ఆ నెక్స్ట్ కనపడే ఒకటి కూడా సబ్ ఫోల్డర్ అంటాం. సబ్ ఫోల్డర్. ఆ నెక్స్ట్ కనపడి సబ్ ఫోల్డర్. అక్కడెక్కడో ఫైల్స్ ఉంటాయి, ఆ ఫైల్స్ లో డేటా ఉంటుంది అంతే. సో ఫైల్ ఎక్కడో ఉంటుంది, ఆ ఫైల్లో ఎస్, యాక్చువల్ డేటా, యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ఫైల్. ఓకే, అన్ని కూడా మనకి డైరెక్ట్, అన్ని కూడా మనకి ఫోల్డర్స్ లో ఎలాగ ఉన్నాయి, సబ్ ఫోల్డర్స్ ఉంది, మెయిన్ ఫోల్డర్స్ కాన్సెప్ట్ ఉంది. సో ఇక్కడ సబ్ ఫోల్డర్, మెయిన్ ఫోల్డర్ అని నేను అంటున్నా. ఇక్కడ దిస్ ఇస్ విండోస్ ఎన్విరాన్మెంట్. మరి లైనెక్స్ ఎన్విరాన్మెంట్ లో ఏమని పిలుస్తారు అసలు అంటే, లైనెక్స్ ఎన్విరాన్మెంట్ లో మనం ఏమని పిలుస్తాం, ఇక్కడ చూడండి,
విండోస్ లో మనకి ఎస్ ఫోల్డర్ అనే భాష ఉంది. ఓకే, అదే లైనెక్స్ లో మనకి ఇక్కడ ఏముందంటే రియల్ గా ఎస్ డైరెక్టరీ అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు అట్లా కాకుండా మనకి మల్టిపుల్ ఫోల్డర్స్ ఉండాలి, మల్టిపుల్ ఫైల్స్ ఉండాలి. సో ఆ విధంగా అప్పుడు ఏంది, దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం, మెయిన్ ఫోల్డర్ అని పిలుస్తున్నాం. మెయిన్ ఫోల్డర్, అండర్ దిస్ మెయిన్ ఫోల్డర్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫోల్డర్స్. ఓకే, ఈ మెయిన్ ఫోల్డర్ నే ఇక్కడ ఏమని పిలుస్తాం అంటే పేరెంట్ డైరెక్టరీ అని పిలుస్తాం. పేరెంట్ డైరెక్టరీ, లైనక్స్ లో ఇది పేరెంట్ డైరెక్టరీ. ఓకే, మరి ఇక్కడ మెయిన్ ఫోల్డర్ కింద సబ్ ఫోల్డర్స్ కూడా చూసాం మనం. సబ్ ఫోల్డర్స్. మరి ఈ సబ్ ఫోల్డర్స్ ఏమని పిలుస్తాం, ఈ సబ్ ఫోల్డర్స్ నే మనం ఏమని పిలుస్తాం అంటే ఎస్ చైల్డ్ డైరెక్టరీస్. చైల్డ్ డైరెక్టరీ. ఓకే, అంటే ఫోల్డర్ నేమో డైరెక్టరీ అని పిలుస్తాం. ఓకే, నో ప్రాబ్లం. ఫోల్డర్ ని డైరెక్టరీ సింపుల్. బట్ మెయిన్ ఫోల్డర్ ని పేరెంట్ డైరెక్టరీ, సబ్ ఫోల్డర్ ని చైల్డ్ డైరెక్టరీ. ఎస్, చైల్డ్ డైరెక్టరీ, పేరెంట్ డైరెక్టరీ, ఇలాగా మనం పిలుస్తాం అనమాట రియాలిటీ. పేరెంట్ డైరెక్టరీ, చైల్డ్ డైరెక్టరీ. సో మనం పేరెంట్ డైరెక్టరీ తయారు చేస్తాం, యాజ్ వెల్ యాజ్ చైల్డ్ డైరెక్టరీస్ కూడా తయారు చేస్తాం. ఇన్సైడ్ పేరెంట్ డైరెక్టరీ వి విల్ హ్యావ్ ఎ చైల్డ్ డైరెక్టరీస్ ఆల్సో. ఎస్, మనం తయారు చేయొచ్చు. ఎస్, సో అలా ఎలా తయారు చేస్తారు సార్? ఇప్పుడు సింగిల్ డైరెక్టరీ క్రియేషన్ అంటే తెలిసింది మనకి. ఒక సింగిల్ డైరెక్టరీ క్రియేషన్ చేయాలంటే ఎంకేడిఆర్ రాసి మన జస్ట్ ప్రాజెక్ట్ 1 రాశారు. ఓకే, ఇది జస్ట్. అలా కాకుండా ఈ ప్రాజెక్ట్ 1 లో డిఫరెంట్ ఫంక్షనాలిటీస్, డిఫరెంట్ సంథింగ్ కాల్డ్ ఏబిసి బ్యాంకే ఉందనుకోండి, దానికి సంబంధించిన ఆ ఫంక్షనాలిటీస్ అన్ని రాసుకోవాలి మనం. మరి రాయాలంటే ఎస్ క్రియేషన్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తాం, ఆ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో అగైన్ వి విల్ క్రియేట్ సో మెనీ చైల్డ్ డైరెక్టరీస్ ఆల్సో. అంటే ఒక పేరెంట్ డైరెక్టరీని, ఒక చైల్డ్ డైరెక్టరీస్ని ఎలా తయారు చేయాలి, ఇప్పుడు కాన్సెప్ట్ అది. సింగిల్ డైరెక్టరీ ఎవరైనా చేస్తారు, ఎంకేడిఆర్ రాసి ఒక డైరెక్టరీ నేమ్ రాస్తే సింగిల్ డైరెక్టరీ విల్ బి క్రియేటెడ్, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ చాలా డైరెక్టరీస్ మనం తయారు చేయాలి. అవి ఎలా తయారు చేయాలో మనం చూడొచ్చు. ఆ డైరెక్టరీలో మనం ఫైల్స్ ఎలా తయారు చేయాలి అవి కూడా చూడొచ్చు. ఈ క్లాస్ లోనే మనం చూద్దాం. టోటల్ గా డైరెక్టరీస్ గురించి మంచి అవగాహన తెచ్చుకుందాం ఈ క్లాస్ లోనే. ఆ డైరెక్టరీ లోపలికి ఎలా ఎంటర్ అవ్వాలో కూడా ఈ క్లాస్ లోనే మనం ఒక అవగాహన తెచ్చుకుంటాం. ఓకే, గుడ్. సరే, చూద్దాం. చూడండి, కేటీఏఆర్. ఓకే, DAR1 అంటే డైరెక్టరీ 1 తయారు చేసుకోవచ్చు. ఓకే, సింగిల్ గా అయితే సింగిల్ గా. కానీ నాకు సింగిల్ డైరెక్టరీ అవసరం లేదు. సో ఐ వాంట్ టు క్రియేట్ ఏ మల్టిపుల్ డైరెక్టరీస్ అంటే ఏంటి మనం చెప్పాం ఆల్రెడీ. ఏబిసి బ్యాంక్, ఏబిసి బ్యాంక్, దాని లోపల ఆపరేషన్స్. అంటే ఆపరేషన్స్ అంటే ఇయర్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 2022, 2023, ఎస్ 2024. ఇదొక ఫోల్డర్, ఇదొక ఫోల్డర్. సో ఇలాగా ఒక 3 ఫోల్డర్స్ తయారు చేసుకోండి. ఏబిసి బ్యాంక్ అనేది ఒక ఫోల్డర్, తర్వాత దాని లోపల మరొక 3 ఫోల్డర్స్. ఆ 3 ఫోల్డర్స్ లో మనం 2022, 2023 పక్కన పెట్టేస్తే ఇక్కడ చేద్దాం. ఇక్కడ ఎస్, ఈ 3 ఫోల్డర్స్ దానికి సంబంధించి 3 ఫోల్డర్స్ ఎలా ఉంటాయి మనకి, ఎస్ ఇక్కడ డిపాజిట్స్ ఉంటాయి అనుకోండి, సో విత్డ్రాల్స్ ఉంటాయి, ఎస్ పేమెంట్స్ అనుకోండి. సింపుల్ గా ఒక 3 ఫోల్డర్స్ తీసుకోండి.
సో 3 ఫోల్డర్స్. సో డిపాజిట్స్ లో కూడా మనకి సంథింగ్ కాల్డ్ జనవరి, ఎస్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అనుకుంటే, ఎస్ మే అనుకోండి. అంటే ఇవేంటి మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇవన్నీ కూడా ఫోల్డర్స్ మళ్ళీ అగైన్ ఫోల్డర్స్. ఇవి కూడా ఫోల్డర్స్ ఇవి కూడా ఫోల్డర్స్ అగైన్ ఇవన్నీ ఫోల్డర్స్. ఎస్ ఎస్. సో ఎలాగనమాట అంటే మల్టిపుల్ ఫోల్డర్స్ మనం తయారు చేయొచ్చు. సో ఏబిసి బ్యాంక్ ని ఇప్పుడు మనం ఏమంటామంటే పేరెంట్ డైరెక్టరీ, వీడి పేరెంట్ డైరెక్టరీ. ఓకే. సో ఈ 2022 ఇవన్నీ కూడా చైల్డ్ డైరెక్టరీస్, చైల్డ్ అగైన్ డిపాజిట్స్ అవన్నీ కూడా చైల్డే, మొత్తం చైల్డ్. మళ్ళీ ఆ చైల్డ్స్ లో జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇవన్నీ కూడా మళ్ళీ చైల్డ్స్. ఎస్ చైల్డ్ డైరెక్టర్. సో అంటే మనం ఒక హైరార్కీ ఇలా తయారు చేయమని ఇచ్చాడు మనకు, అంతే. దిస్ ఇస్ అవర్ టాస్క్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాస్క్ ని మనం కంప్లీట్ చేయాలంటే లైనెక్స్ లో ఎలా చేయాలి రియల్ గా. సో ఈ టాస్క్ ని మనం కంప్లీట్ చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి పేరెంట్ డైరెక్టరీ ఉంది కదా, అంటే బి రాసుకోవాలి కన్ఫామ్ గా. ఓకే. మరి చైల్డ్ కి ఏం రాయాలి? చైల్డ్స్ కి ఏం రాయాల్సిన అవసరం లేదు. చైల్డ్స్ కి మీరు ఇట్లా కర్లీ బ్రేసెస్ ఇస్తే చాలు, అది చైల్డ్ అయిపోద్ది. ఎలాగా ఇవ్వాలి నేను చూపిస్తాను, ఇప్పుడే చూపిస్తాను. ఎలాగా అంటే ఏం లేదు, సింపుల్ గా మీరు చూడండి, ఎంకేడిఐఆర్ అని రాయండి. ఓకే, రాయండి. రాసిన తరువాత మీరు ఏం చేస్తారంటే సారీ -P రాయండి. ఎస్, పి రాసి ఏబిసి బ్యాంక్ అని రాసుకోవాలి. ఓకే. రాసిన తర్వాత నెక్స్ట్ కేసులో మీరు ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వండి. ఓకే. ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి ఎస్ కర్లీ బ్రేసెస్ ఇట్లా రాయండి. కర్లీ బ్రేసెస్ ఇలా రాసి మీరు సింపుల్ గా, మీకు అర్థమయ్యేలా సింపుల్ గా చెప్తా. కర్లీ బ్రేసెస్ రాసి ఇక్కడ సో డిపాజిట్స్ అనేది రాయండి. ఓకే. తర్వాత విత్డ్రాల్స్ రాయండి. ఓకే, విత్డ్రాల్స్. ఓకే. కామా రాసి, అంటే కామా పెట్టాలి. కామా రాసిన తర్వాత మీరు పేమెంట్స్ రాయండి. ఓకే, పేమెంట్స్, డిపాజిట్స్, విత్డ్రాల్స్, పేమెంట్స్ అనుకోండి. ఈ 3 చాలు. అంటే ఈ మూడిట్లో సో ఫస్ట్ ది నేను డిసైడ్ చేస్తున్నాను బాబు, దిస్ ఇస్ అ పేరెంట్ డైరెక్టర్ అని డిసైడ్ చేశా. మరి వీటిని ఎలాగా డిసైడ్ చేస్తారు? ఎస్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక డైరెక్టరీ తర్వాత ఫార్వర్డ్ స్లాష్ వచ్చింది అంటే ఆ ఫార్వర్డ్ స్లాష్ తర్వాత ఉన్న ఏదైతే డైరెక్టరీస్ ఉన్నాయో ఆ డైరెక్టరీస్ అన్ని కూడా వీడికి చైల్డ్, పేరెంట్ కి చైల్డ్ అవుతారు. అందరూ చైల్డ్సే. అయితే ఇక్కడ నేను ఒక చైల్డ్ ని తయారు చేయటంలా, ఒక చైల్డ్ ని తయారు చేస్తే ఇంత పని ఉండదు. అంటే ఒక చైల్డ్ అంటే ఎట్లా? ఎస్, ఎంకేడిఆర్ రాసి -P రాసి ఏబిసి బ్యాంక్ అని రాసి ఫార్వర్డ్ స్లాష్ రాసి డిపాజిట్ అనుకోండి. ఇలా రాయొచ్చు. దిస్ ఇస్ వాట్ ఎ సింగిల్ చైల్డ్ క్రియేషన్, ఒక సింగిల్ చైల్డే. కాబట్టి ఇక్కడ ఏబిసి బ్యాంక్ ని ఎస్ పేరెంట్ గా అనుకున్నాను, డిపాజిట్ అనేది చైల్డ్ గా అనుకున్నాను, అంతే. అంటే సింగిల్ చైల్డ్, మల్టిపుల్ చైల్డ్స్ వద్దు, గ్రూప్ ఆఫ్ చైల్డ్స్ నాకు వద్దు అన్నప్పుడు ఇట్లా వెళ్ళాలి. ఎందుకు? ఎప్పుడైతే మీరు ఫార్వర్డ్ స్లాష్ రాశారో రాసిన తర్వాత లైనెక్స్ ఫార్వర్డ్ స్లాష్ తర్వాత రాసిన దాన్ని చైల్డ్ గా ట్రీట్ చేస్తుంది. కాబట్టి ఏబిసి బ్యాంక్ అనే లోపల ఒక చైల్డ్ డైరెక్టరీ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోద్ది. ఒక చైల్డ్ డైరెక్టరీ అయితే ఫార్వర్డ్ స్లాష్ రాస్తే అయిపోద్ది. కానీ ఇక్కడ ఏంది? ఎ గ్రూప్ ఆఫ్ చైల్డ్ డైరెక్టరీస్ ఐ వాంట్ క్రియేట్. ఆ గ్రూప్ ఆఫ్ చైల్డ్ డైరెక్టరీస్ మీరు ఎప్పుడైతే తయారు చేయాలనుకుంటున్నారో అప్పుడు కర్లీ బ్రేసెస్ కాన్సెప్ట్ వచ్చింది. ఆ కర్లీ బ్రేసెస్ కాన్సెప్ట్ లో మీరు గ్రూప్ ఆఫ్ చైల్డ్స్, డిపాజిట్స్ రాస్తారు, సో పేమెంట్స్ రాస్తారు, ఎస్ సంథింగ్ కాల్డ్, తర్వాత విత్డ్రాల్స్ రాస్తారు. ఇట్లా గ్రూప్ ఆఫ్, తర్వాత లోన్స్ రాయండి, తర్వాత ఇంకోటి సమ్మర్ ఎస్ రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ చైల్డ్స్ అవుతాయి దానికి. సో ఇప్పుడు మనం దీన్ని చూస్తాం. అంటే ఒక యాంగిల్లో సింగిల్ డైరెక్టరీని తయారు చేయడం ఎలాగవచ్చు, ఇప్పుడు మల్టిపుల్ డైరెక్టరీస్ తయారు చేయడం ఇది. ఎస్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్? పేరెంట్స్ అండ్ చైల్డ్ డైరెక్టరీస్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చడం, అక్కడి నుంచి డిపాజిట్ విత్డ్రాల్ చేయడం, అంతే. సింపుల్ లాజిక్. ఓకేనా? మనం ఇది వెళ్ళి చూస్తాం యాక్చువల్ గా. సరే, ఇది చేసిన తర్వాత కూడా అగైన్ ఇదే స్ట్రక్చర్ లో ఎస్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ సమ్ మోర్ డైరెక్టరీస్. ఎస్ యూ కెన్, బట్ సమ్ మోర్ డైరెక్టరీసే కాదు, నేను కొన్ని ఫైల్స్ కూడా ఇన్సర్ట్ చేయాలి. ఎస్ యూ కెన్ ఇన్సర్ట్ సమ్ ఫైల్స్ ఆల్సో, నో ప్రాబ్లం. నేను చెప్తాను ఎలా ఇన్సర్ట్ చేయాలి ఫైల్స్ అనేది కూడా. ఎస్, ఇప్పుడే చెప్తాను. ఓకే. సో ఇది పక్కన పెట్టేస్తే ఇది యాక్చువల్ గా పేరెంట్ అండ్ చైల్డ్ కాన్సెప్ట్. అయితే పేరెంట్ అండ్ చైల్డ్ కాన్సెప్ట్ నేను తర్వాత చూపిస్తాను, బాగానే ఉంది.
ఇప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారంటే ఎంకేడిఐఆర్ ఎస్ ఓకే జస్ట్ ప్రాజెక్ట్ 1 డైరెక్ట్ తయారు చేద్దాం. ఎస్ ఎంకేడిఐఆర్ జస్ట్ ప్రాజెక్ట్ 1 డైరెక్ట్ తయారు చేద్దాం. సో తయారు చేసి నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాం. ఫస్ట్ డైరెక్టరీ తయారు చేద్దాం. ప్రాజెక్ట్ 1 అనేది మై ఫస్ట్ డైరెక్టరీ. ఎలా తయారు చేయాలని చూద్దాం ఫస్ట్. గుడ్. సో ఏడబ్ల్యూఎస్కి వెళ్ళండి డైరెక్ట్గా. ఈ క్లాస్ అయిపోయే లోపల మీరు చక్కగా చాలా మంచిగా అర్థమైంది. కొంచెం జాగ్రత్తగా వినండి. చాలా బాగా అర్థమైంది. క్లాస్ అయిపోయే లోపల అర్థమైంది. Two servers are running right now. తీసేద్దాం. ప్రీవియస్ క్లాసెస్ అయ్యి ఉంటాయి. సో మనం యాక్చువల్గా 3 సర్వర్లు తయారు చేసుకోవచ్చు. మనకి బిల్ అయితే రాదు 3 సర్వర్లకి. సో లెట్ మీ లాంచ్ 1 సర్వర్. సర్వర్ 1 ఓకే. ఎస్ ఇది ఇక్కడ మనం ఏ డిస్ట్రిబ్యూషన్ అయితే వాడుతున్నామో దానికి సంబంధించింది. సో మనం వాడేది అమెజాన్ లైనక్స్ కాబట్టి ఓకే. తర్వాత కీపేర్ ఎస్ ఇలా లాంచ్ ఇన్స్టాన్స్ ఓకే గుడ్. ఇది జియోఐ మోడల్ కాబట్టి మనం ఖచ్చితంగా రిఫ్రెష్ చేయాలి. అందుకే రిఫ్రెష్ బటన్స్ ఎక్కడైనా ఇచ్చేసారు వాడు. ఇది రిఫ్రెష్ బటన్. ఎస్ ఈ రిఫ్రెష్ బటన్ ప్రెస్ చేయాలి. సరే దిస్ ఇస్ కాల్డ్ రిఫ్రెష్ బటన్. సో ఇక్కడ మనకి ఎస్ సర్వర్ ఈస్ రన్నింగ్ రైట్ నౌ. ఎస్ క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ అగైన్ క్లిక్ చేయాలి. సో అయిన తర్వాత సర్వర్ 1 ఎస్ సర్వర్ 1 లోకి నేను లాగిన్ అవుతాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? ఎస్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అగైన్ గో టు పట్టి 2. సో రియల్ గా మీకు ఇది ఎందుకు లోడ్ చేస్తున్నాం అనే కాన్సెప్ట్ ఏమైనా ఐడియా ఉందా? ఇక్కడ సో మీరు లైనక్స్ మిషన్స్ లోకి లాగిన్ అయ్యేటప్పుడు మీరు చూసారా, నేను ఇందాక చెప్పాను ఏమని, మనం ఇన్స్టాల్ చేసింది EC2 సార్ అమెజాన్ కాబట్టి మీరు EC2 యూజర్ గా ఎంటర్ అవుతారు అంతే. సింపుల్. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ మీరు EC2 యూజర్ అంటే డిఫాల్ట్ యూజర్ వాడు వాడికి, అదర్వైజ్ యాక్సెప్ట్ చేయడు వాడు. అంటే లైనక్స్ మిషన్ లోకి ఎంటర్ అవ్వాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డిఫాల్ట్ యూజర్ ఓన్లీ, అదర్వైజ్ లైనక్స్ విల్ నాట్ అలౌ యూ. ఓకే సరే ఇది మీకు వచ్చేసింది. సో మీరు వర్క్ చేసేటప్పుడు ఇలాంటి స్క్రీన్ వస్తుందా? మీకు చిన్న అక్షరాలు ఏమైనా కనిపిస్తున్నాయా? స్మాల్ లెటర్స్ కానీ ఇలాంటి మీరు చూడగలుగుతున్నారా? అలాగా ఇంత సైజులో మీకు లెటర్స్ వస్తున్నాయా? అంటే కలర్ అవ్వచ్చు. నేను ఈ కలర్ లో ఉన్నాను, మీరు కలర్ అవన్నీ చేయగలుగుతున్నారా? అంటే బై డిఫాల్ట్ ఇలా రాదు మీకు, నేను సెట్టింగ్ చేసి అందువల్ల వస్తుంది. ఈ సెట్టింగ్స్ ఎక్కడ చేయాలి అంటే మనం యాక్చువల్ గా పట్టీలోకి వెళ్ళి ఇది డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి, దీన్ని క్లిక్ చేశాను అనుకోండి. డిఫాల్ట్ సెట్టింగ్స్ క్లిక్ చేసి నేను లాగిన్ అయితే ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేసి నేను ఇక్కడ లాగిన్ అవుతాను. లాగిన్ అయినప్పుడు ఎస్ ఏం జరుగుతుందో చూడండి. బ్రౌజ్ ఇలా రాసి ఎస్ ఓపెన్ అంటున్నాను. ఓపెన్ అన్నప్పుడు చూసారా చాలా చిన్న లెటర్స్ కనపడతాయి. లాగిన్ యాజ్ ఏ మళ్ళీ EC2 యూజర్ అని అన్నారు. EC2 యూజర్ అని ఇలా కనిపిస్తుంది. మీకు ఇలాంటి స్క్రీన్ ఏమైనా వస్తుందా? చాలా చిన్న స్క్రీన్. దిస్ ఈజ్ వాట్ డిఫాల్ట్ నేచర్ యాక్చువల్ గా. అంటే ఇది ఇలాగ డిఫాల్ట్ నేచర్ ఉన్నప్పుడు మనం చేంజ్ చేసుకోవాలి. దాన్ని చేంజ్ చేసి ఎక్కడ చేసుకోవాలా? మనం ఇక్కడ పట్టీలోనే చేసుకోవాలా. అంటే పట్టీ అనేది బై డిఫాల్ట్ నేచర్ ఫాలో అవుతా ఉంటది అనమాట. పట్టీ అనేది ఏంటంటే బై డిఫాల్ట్ నేచర్. సో ఇక్కడ పట్టీలో మనకి డిఫాల్ట్ సెట్టింగ్స్ అవి. సో ఇఫ్ ఐఎమ్ యూజింగ్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఐ కెన్
గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఐ కెన్ గెట్ దిస్ కైండ్ అంటే ఏంది, స్మాల్ లెటర్స్ కనిపిస్తాయి, అది వైట్ కలర్స్ లో కనిపిస్తాయి, బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎస్ బ్లాక్ కనిపిస్తుంది. అయితే ఐ వాంట్ టు చేంజ్ దిస్ లెటర్ సైజ్, ఐ వాంట్ టు చేంజ్ దిస్ లెటర్ సైజ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో. మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, లెటర్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లెటర్ కలర్ కూడా ఎస్, ఈ కలర్ వైట్ ఉంది కదా, వైట్ ని తీసేసి వేరే కలర్ వేసుకోవచ్చు. ఎట్లా అంటే అక్కడ డిఫాల్ట్ సెట్టింగ్స్ ని మనం బ్రేక్ చేస్తాం. డిఫాల్ట్ సెట్టింగ్స్ ని మనం తీసి పక్కన పడేసి మన సెట్టింగ్స్ చేసుకుంటాం. ఎక్కడ పట్టీలో ఎలా చేయాలా మన సెట్టింగ్స్, అవర్ ఓన్ సెట్టింగ్స్ ఎలా చేయాలంటే ఎస్ రియల్ గా మనకి డిఫాల్ట్ సెట్టింగ్స్ ఎట్లా ఉంటాయి, రియాలిటీలో డిఫాల్ట్ సెట్టింగ్స్ ఎట్లా ఉన్నాయి మనం చూస్తే చూడండి, మనకి లెటర్ కలర్ ఏముందంటే ఎస్ కలర్ లెటర్ కలర్ వచ్చి వైట్ ఉంది. ఓకే, సో లెటర్ సైజ్ వచ్చేసి స్మాల్ ఉంది. ఓకే, స్మాల్, చాలా స్మాల్ ఉంది, అంటే ఇట్స్ లైక్ 8 అనమాట, 8 to 10 అంతే ఫాంట్ సైజ్, లెటర్ సైజ్ ఫాంట్ సైజ్ అది. సో తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ కలర్, సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి బ్లాక్ ఉంది యాక్చువల్ గా. ఇది అసలు డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇవి ఉన్నాయి. బట్ ఐ వాంట్ లైక్ టు చేంజ్ దిస్ డిఫాల్ట్ సెట్టింగ్ ఇమీడియట్లీ. నేను ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ ని మార్చాలనుకుంటున్నా. మీరు ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ ని మార్చాలి అనుకుంటే ఏం చేయాలి, లెటర్ సైజ్ లెటర్ కలర్ మార్చాలి, వైట్ తీసేసి ఎల్లో రాయాలి. ఓకే, ఎల్లో కావాలి నాకు అనుకుంటున్నా. ఎస్, అయితే లెటర్ సైజ్ ఉందే, ఈ లెటర్ సైజ్ అనేది మనకు 10 కాదు, సైజ్ అనేది మస్ట్ బి 22, కొంచెం సైజ్ ఎక్కువ పెంచుకోవాలి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎస్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ బ్లాకే ఉంచుకోండి, లెటర్ సైజ్ ఏమో 22 ఉంచుకోండి, కలర్ ఏమో ఎల్లో. బట్ కలర్ ని మనం ఇక్కడ ఏమని పిలుస్తాం, ఎల్లో కలర్. దట్ మీన్స్ వాట్, దీన్నే మనం ఎస్ అంటే టెక్స్ట్ కలర్. ఈ టెక్స్ట్ కలర్ నే మనం ఏమని పిలుస్తాం అంటే ఫోర్గ్రౌండ్ కలర్ అని పిలుస్తాం. ఫోర్గ్రౌండ్ కలర్ అంటే మనకు ఆప్షన్ అలా కనపడద్ది. ఫోర్గ్రౌండ్ కలర్ అంటే టెక్స్ట్ కలర్ అని అర్థం. ఎస్, టెక్స్ట్ సైజ్ అంటే సైజ్ మీకు తెలుసు, బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే బ్లాక్ అని తెలుసు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోర్గ్రౌండ్ కలర్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఫోర్గ్రౌండ్ కలర్ లో మీరు ఎల్లో ఇవ్వాలి. ఆ ఎల్లో ఇస్తే అర్థం ఏంటంటే టెక్స్ట్ కలర్ ఎల్లో అని అర్థం, టెక్స్ట్ కలర్ ఎల్లో వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఏంది, ఎస్ బ్లాకే, బ్యాక్గ్రౌండ్ వేరు, ఫోర్గ్రౌండ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత సైజ్ వచ్చేసి 22 మాక్సిమం, లేదా 20. ఎక్సలెంట్, 22 ఇంకా బెస్ట్, బాగుంటది. సరే ఎలా ఇవ్వాలి అది, ఎస్ ఇక్కడికి పట్టీ ఓపెన్ చేయండి డైరెక్ట్ గా. సో పట్టీ ఓపెన్ చేయండి, పట్టీ ఓపెన్ చేసేసి ఇక్కడ మీరు చూస్తే చూడండి, అపీరెన్స్ అనే విండో ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. అపీరెన్స్, ఎస్ ఫ్రెండ్స్, అపీరెన్స్. సో ఈ అపీరెన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు చూసారు ఇక్కడ ఫాంట్ చేంజ్ చేసుకోండి అని అంటుంది. ఎస్, ఐ వుడ్ లైక్ టు చేంజ్ దిస్ ఫాంట్. ఎస్, చేంజ్. సో చేంజ్ అని కొట్టగానే మీరు వెంటనే ఇక్కడ 22 ప్లస్ ఇది 22 ఇవ్వాలి, ప్లస్ ఇది బోల్డ్ లో ఉండమంటావా, ఎస్ అంటున్నది. ఎస్, బోల్డ్ కూడా సెట్ చేస్తాం. బోల్డ్, ఇప్పుడు బోల్డ్ ఉంది, 22 ఇచ్చేస్తాం. ఓకే, అంటే టెక్స్ట్ సైజ్ ఓకే అయిపోయింది. మరి టెక్స్ట్ సైజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫోర్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి. ఫోర్గ్రౌండ్ కలర్ అంటే ఏంది, టెక్స్ట్ కలర్ మార్చాలి. సో టెక్స్ట్ కలర్ మార్చాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలా, సింపుల్ గా ఇదిగోండి ఇక్కడ కలర్స్ అని, కలర్స్. ఎస్, సింపుల్. సో ఈ కలర్స్ లోకి వెళ్ళి ఎస్ మీరు చూస్తున్నారు ఇక్కడ చూసారా, ఫోర్గ్రౌండ్ కలర్, డిఫాల్ట్ ఫోర్గ్రౌండ్ కలర్. సో దానిని మనం మోడిఫై చేయాలి ఇప్పుడు. వచ్చేయండి, ఎస్ డిఫాల్ట్ ఫోర్గ్రౌండ్ కలర్ అంటే టెక్స్ట్ కలర్ యాక్చువల్ గా. ఎస్, టెక్స్ట్ కలర్ ఇక్కడ అంతా ఏంది, వైట్ ఉంది, వైట్ ని తీసేసి వేరే కలర్ ఇవ్వాలి. దానికోసం నేను జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఫోర్గ్రౌండ్ కలర్ అండ్ మోడిఫై బటన్. ఈ మోడిఫై బటన్ క్లిక్ చేయండి. మోడిఫై బటన్ క్లిక్ చేస్తే చూసారా ప్యానల్ వచ్చేసి కలర్స్. మీరు ఈ కలర్ కావాలా, ఎస్ నాకు ఈ కలర్ కావాలా, ఎస్ సింపుల్ ఇది అనుకోండి, ఈ కలర్. ఓకే, బాగుంది. లేదు నాకు వేరే కలర్ చూసుకోండి, మీరు ఈ కలర్ వస్తుంది. సో చూసారా ఇక్కడ సెలెక్ట్ చేసిన కలర్ ఇక్కడ వస్తుంది. సో నాకు ఇక్కడ ఈ కలర్ సెలెక్ట్ ఇలా ఎల్లో వస్తుంది, లేదు ఇదంటే ఇలా. నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో దాన్ని మీరు ఏం చేయాలో ఓకే చేయాలి. ఎస్ ఓకే. సో టెక్స్ట్ కలర్ ఓకే చేసేసా. టెక్స్ట్ కలర్ ఓకే చేసేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్. ఎస్,
ఐ వాంట్ టు చేంజ్ మై బ్యాక్గ్రౌండ్ కలర్ ఆల్సో. సో జస్ట్ ఇలాగా ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ క్లిక్ చేస్తే ఎస్, సేమ్ అగైన్ మోడిఫై, ఎస్, సేమ్ మోడిఫై, మోడిఫై. మరి బ్యాక్గ్రౌండ్ కలర్ మనం బ్లాక్ వేయించుకుంటాం కాబట్టి బ్లాక్, చూసారా బ్లాక్ అని ఇచ్చాను. అంటే ఇక్కడ నేను బ్లాక్ అని క్లిక్ చేయాలి, ఇది చూసారా బ్లాక్ సెట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఓకే, ఎస్. ఇది స్టోరీ. అయితే ఇప్పుడు మీరు సెట్టింగ్స్ అన్ని బాగానే చేశారు, కలర్ అవన్నీ ఇచ్చారు, బట్ ఆ డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్ని మార్చేసి మీ సెట్టింగ్స్ తీసుకున్నారు. ఓకే, దిస్ ఇస్ యువర్ ఓన్ సెట్టింగ్స్. ఓకే, అయితే ఈ సెట్టింగ్స్ మొత్తాన్ని ఎస్ సేవ్ చేసుకోండి అని చెప్తుంది. సేవ్ చేసుకోండి అంటారు. ఆ సేవ్ అనేది ఏ పేరుతో చేయమంటావు, ఎస్ నా ఇష్టం వచ్చిన పేరుతో నేను సేవ్ చేసుకుంటా. అంటే ఏ పేరు, ఎస్ ఇప్పుడు సపోజ్ నా పేరు కేకే, కేకేతో సేవ్ చేసుకుంటా. ఎస్, నా పేరు కేకే కాబట్టి కేకేతో స్టోర్ చేసుకో, నో ప్రాబ్లం. అప్పుడు కేకేతో స్టోర్ చేస్తే ఏమైంది అంటే ఈ సెట్టింగ్స్ అన్ని కూడా కేకేకి స్టోర్ చేసి, అంటే ఆ ప్రొఫైల్ లాగా నేను బిల్డ్ చేసుకున్నాను అంతే. ఎప్పుడైనా సరే మీరు కేకే అనే ప్రొఫైల్ క్లిక్ చేస్తే అప్పుడు ఆ సెట్టింగ్స్ అప్లై అవుతాయి అనమాట మన స్క్రీన్ కి. అది జరిగేది అక్కడ. అందుకోసం మనం బ్యాక్గ్రౌండ్ లో ప్రతిసారి పట్టి టూల్ ఓపెన్ చేసేసి మనం చూసేవాళ్ళం, లోడ్ లోడ్ అనేవాళ్ళం. ఎస్, అదేంది ఇప్పుడు చూద్దాం. ఎస్, ఓకే. సో సరే బానే ఉంది. ఈ ప్రొఫైల్ అన్ని ఎస్, ఈ సెట్టింగ్స్ అన్ని ఒక ప్రొఫైల్ గా సేవ్ చేసుకోవాలా, ఈ సెట్టింగ్స్ అన్ని ఒక ప్రొఫైల్ గా ఒక పేరు కింద సేవ్ చేసుకోవాలా. మరి ఇవన్నీ చేంజెస్ జరిగిన తర్వాత మళ్ళీ ఇవన్నీ ఒక పేరు కింద సేవ్ చేసుకోవాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఎస్ సింపుల్ కాల్ సెషన్కి వెళ్ళాలి. ఎస్, సెషన్. సో ఈ సెషన్కి వెళ్ళి ఇక్కడ మనం ఇస్తాం, ఎస్ మన పేరు ఇస్తాం. సపోజ్ మీ పేరే ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ మధుకర్ ఉందనుకోండి, MADHUKR, మధుకర్ అని పెట్టేసి చాలు, అంత సింపుల్. అలాగా మధుకర్ అని అక్కడ పెట్టేసి అనా ఇలా ఇప్పుడు మనం సేవ్ అనే బటన్ ప్రెస్ చేస్తాం. ఎస్, అంటే ఆ సెట్టింగ్స్ అన్ని కూడా ఇప్పుడు మధుకర్కి సెట్ అయిపోయింది. ఎస్, చూసారా అయిపోయింది, సేవ్ అయిపోయింది. అంటే ఈ మధుకర్ అనే ప్రొఫైల్లో మనకి పూర్తి స్థాయిలో సెట్టింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఎస్, నేను ఈ రెండింటి డిలీట్ చేయండి, డిలీట్ కేకేని కూడా డిలీట్ చేయండి. ఎస్, మధుకర్ అనేది ఉంది నా దగ్గర ప్రొఫైల్. ఎస్, ఇప్పుడు నేను సింపుల్ గా ఈ పట్టీని కూడా క్లోజ్ చేసేసేయండి. సింపుల్ గా ఫస్ట్ నుంచి రండి ఇప్పుడు. ఎస్, సో ఇక్కడ ఒక పట్టీ ఉంది. ఎస్, ఇప్పుడు ఫ్రెష్ గా ఇప్పుడు మీరు ఎట్లా వస్తారంటే కాపీ దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్, అంటే ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ ని కాపీ చేయండి. కాపీ, ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని ఎస్ పట్టి పట్టి ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఇలా వస్తుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మధుకర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మధుకర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ మధుకర్ అనే సెట్టింగ్స్ లోడ్ చెయ్యి నాకు. ఎస్, అప్పుడు మధుకర్ అనే ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకొని లోడ్ అని ఇలా ప్రెస్ చేస్తే చూసారా ఇక్కడ మధుకర్ అని వచ్చేసి. ఆ వచ్చిన తర్వాత అంటే సెషన్ అన్నమాట. ఇక ఆ సెషన్ అంతా కూడా మధుకర్ సెట్టింగ్స్ తోనే వచ్చేస్తుంది. పాస్ ఇక్కడ ఇది ఇచ్చేసాను. ఇక్కడ ఐపీ అడ్రస్ తర్వాత ఏంటి, SSHకి వెళ్ళి ఐడెంటిఫికేషన్స్కి వెళ్ళి క్రెడెన్షియల్స్కి వెళ్ళి బ్రౌజ్కి వెళ్తే సింపుల్ గా ఎస్ పాస్వర్డ్ ఓపెన్. ఎస్, చూసారా ఇప్పుడు మారిపోయింది. మరి టెక్స్ట్ కలర్ మారింది, ఫాంట్ మారిపోయింది. ఎస్, బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాకే ఉంది. ఎస్, ఇప్పుడు లాగిన్ యాజ్ ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ సీటు ప్రెస్ ఎంటర్ బటన్. ఇది స్టోరీ. సో అందుకోసం మనకి అంటే కొంచెం ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు నీట్ గా ఉండటం కోసం మనం ఈ సెట్టింగ్స్ చేసుకోవాలి పట్టీలో. ఆ తర్వాత మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంది, MKDIR ప్రాజెక్ట్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. మళ్ళీ MKDIR ప్రాజెక్ట్ 2 ఇలాగా. ఓకే, గుడ్. సో ఇది స్టోరీ. ఈ స్టోరీలో ఇప్పుడు
గుడ్. సో అలాగే మనం లాగిన్ అవుతాం. సో లాగిన్ అవుతాం. ఎస్, ఓకే. సో అక్కడ మనం లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, ప్రాజెక్ట్ 1 డైరెక్ట్ తయారు చేస్తాం. ఎస్, ఆ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీస్ తయారు చేస్తాం. ప్రాజెక్ట్ 2 తయారు చేస్తాం. మన ఇష్టం వచ్చింది తయారు చేస్తాం. అంటే నేను సింగిల్ డైరెక్టరీస్ మాత్రమే చెప్తాను. తర్వాత చైల్డ్ అండ్ పేరెంట్స్ డైరెక్టరీస్ తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ ఉన్నది. ఓకే, దాని ఎస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ లోపల వెళ్ళి ఎస్ నేను ఒక ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 తయారు చేయాలి. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. ఎస్, ఇక్కడ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ లోపలికి వెళ్ళాలి నేను అర్జెంటుగా ఫాస్ట్గా. నేను చెప్పాను ప్రాజెక్ట్ 1 లోపలికి వెళ్ళాలంటే ఎస్ ఏ కమాండ్ ప్రెస్. ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ లోపలికి వెళ్ళాలంటే ఏ కమాండ్ ప్రెస్ చేయాలంటే సిడి కమాండ్ ప్రెస్ చేస్తే చాలు. చేంజ్ డైరెక్టరీ అంటే ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ లోపలికి వెళ్తారు. అయితే సిడి మీనింగ్ ఏంటి అంటే చేంజ్ డైరెక్టరీ. చేంజ్ డైరెక్టరీ అసలు ఏంది, వాట్ ఈస్ దిస్ చేంజ్ డైరెక్టరీ అనేది చూస్తే మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. సారీ, మన AWS లో ఉన్నాం కదా, సెషన్ లాగ్ అవుట్ అయింది. ఇప్పుడు రియల్ గా ఇప్పుడు ఈ క్లాస్ మొత్తానికి ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడే అర్థమైంది మీకు, ఇప్పుడే అర్థమైంది. జస్ట్ 10 minutes లోపల మీకు మొత్తం అర్థమైపోతుంది. తర్వాత మనం సెషన్ వైండ్ అప్ చేయొచ్చు. సో EC2 ఐఫన్ యూజర్. సో చేసిన తర్వాత మనం LS టైప్ చేస్తే చాలు. చూసారా, ప్రాజెక్ట్ 1 అనేది ఉంది, ప్రాజెక్ట్ 2 ఉంది, 2 డైరెక్టరీస్ ఉంది. LS టైప్ చేసాం. ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ ఉంది, ప్రాజెక్ట్ LS -L చేయొచ్చా, చేయండి, నో ప్రాబ్లం. సో LS వల్ల ఇలాగ కనిపిస్తుంది, LS-L చేస్తే ఇలా కనిపిస్తుంది. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎవరు తయారు చేశారు, దాని పర్మిషన్స్ ఏంటి, దాని సైజ్ ఎంత, ఏ డేట్ లో తయారు చేశారు, ఏ టైంలో తయారు చేశాడు, దాని పేర్లు మొత్తం వచ్చేస్తాయి. దిస్ విల్ గివ్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ ఆల్సో, నో ప్రాబ్లం. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఐ వాంట్ టు గో టు ఇన్సైడ్ దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. నేను ఇక్కడ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే మనం ఏం ఉపయోగించాం, సిడి ఉపయోగించాం. సిడి ప్రాజెక్ట్ 1 ఉపయోగించాం. అంటే ఏంటి, చేంజ్ డైరెక్టరీ. అసలు సిడి అనేది ఇక్కడ ఎందుకు ఉపయోగించాలి, చేంజ్ డైరెక్టరీ అంటున్నాం. చేంజ్ డైరెక్టరీ అంటే ఇప్పుడు మనం ఉన్న డైరెక్టరీ ఏది అసలు. చేంజ్ డైరెక్టరీ అంటే అర్థం ఏంది బాబు, ఒక డైరెక్టర్ నుంచి ఇంకో డైరెక్టర్కి చేంజ్ అవ్వు అని అర్థం. మరి ఇప్పుడు నేను ఏ డైరెక్టరీలో ఉన్నాను, అది క్వశ్చన్ ఇక్కడ. అసలు నేను ఏ డైరెక్టరీలో ఉన్నాను, నేను ఉన్న డైరెక్టర్ నుంచి మళ్ళీ ప్రాజెక్ట్ 1 కి చేంజ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. క్వశ్చన్ అదే ఆన్సర్ ఇంటర్వ్యూలో. వై వీఆర్ యూజింగ్ సిడి కమాండ్ హియర్. ఏ డైరెక్టరీలో నుంచి ఏ డైరెక్టరీలోకి వెళ్తున్నారు చెప్పండి అంటాడు. అంతే కదా, ఇప్పుడు మీరు సిడి కొట్టారు కరెక్టే, చేంజ్ డైరెక్టర్ అన్నారు కరెక్టే. ఇప్పుడు అసలు ఏ డైరెక్టర్లు ఉన్నారు ప్రజెంట్, అక్కడి నుంచి మళ్ళీ ప్రాజెక్ట్ 1 లోకి ఎలా వెళ్తున్నారు అంటే సిడి కొడితే వెళ్తున్నారు కరెక్టే. కానీ ఇప్పుడు ఏ డైరెక్టరీలో ఉన్నారు ప్లీజ్ టెల్ మీ అంటాడు వాడు. వాట్ ఈస్ యువర్ కరెంట్ డైరెక్టరీ అనేది క్వశ్చన్ ఇక్కడ. దానికి ఆన్సర్ మనం చెప్పడానికి కొంత టైం పట్టింది. ఎస్, ఆన్సర్ చెప్పడానికి ఇప్పుడే నేను స్పాట్ లో చెప్తాను ఎలా ఆన్సర్ చెప్పాలనేది. ఎస్, చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా మంది, బట్ ఆన్సర్ అనేది వెరీ వెరీ సింపుల్. సో ఆన్సర్ అనేది వెరీ వెరీ సింపుల్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు యాక్చువల్ గా నేను ఏమంటాను అంటే ఎస్, నా మిషన్ లో ఎస్ నాది ఎస్ నాది నా మిషన్ లో అమెజాన్ లైనక్స్ ఇన్స్టాల్ చేస్తే వెంటనే EC2 యూజర్ వస్తాడు. ఓకే, అదే మీ మిషన్ లో ఎస్ మీ మిషన్ లో చూడండి ఉబుంటూ ఇన్స్టాల్ చేశారనుకో, మీరు లాగిన్ అయ్యేది ఎలాగంటే ఉబుంటూ యూజర్ గా లాగిన్ అవ్వాలి, ఉబుంటూ లాగిన్ అవ్వాలి అంటే. మరి ఇక్కడ రెడ్ హాట్ ఉంది, రెడ్ హాట్ ఈ మిషన్ లో ఎస్ రెడ్ హాట్ లైనక్స్ ఇన్స్టాల్ చేశాం. మరి ఇక్కడ ఏం చేయాలి, ఎస్ ఇక్కడ EC2 యూజర్ ఎవడైతే ఉన్నాడో ఇక్కడ కూడా EC2 యూజర్, రెడ్ హాట్ EC2 యూజర్, రెడ్ హాట్ రాసి EC2 యూజర్. అయితే వాడు ఏం చేస్తున్నాడు, రెడ్ హాట్ తీసి పక్కన పడేసి
ఓన్లీ EC2 యూజర్నే తీసుకుంటాడు అనమాట. అంటే దాని అర్థం ఏంది, మీరు గుర్తుపెట్టుకోండి, రెడ్ హాట్, అమెజాన్ లైనక్స్ రెండు ఒకేలాగా ఫాలో అవుతాయి అనమాట. రెండు ఒకేలాగా ఉంటాయి. అంటే కమాండ్స్ అనేవి సార్, కమాండ్స్ అన్ని కూడా కమాండ్స్ ఒకలాగా ఉంటాయి, ప్రొసీజర్ ఒకలాగా ఉంటుంది, సేమ్ టు సేమ్. ఉబుంటుకి కొంత ప్రొసీజర్ మారింది కొన్ని సందర్భాల్లో, అంతేగాని మొత్తం సేమ్ టు సేమ్. అంటే 99.9 అంతే, 1% తేడా ఉంది. ఆ 1% ఏందో నేను చెప్తా. ఇది 100% సేమ్ యాజ్ రెడ్ హాట్ లైనక్స్. అందుకోసం మార్కెట్లో అమెజాన్ లైనక్స్ పాపులర్ అయింది రియల్ గా చెప్పాలంటే. గతంలో రెడ్ హాట్ లైనక్స్ పాపులర్ అయింది, బట్ సేమ్ టు సేమ్ ఉంది కాబట్టి ఫీచర్స్ అన్ని కూడా ఇట్లా. సో ఇక్కడ లాగిన్ అవ్వాలంటే మనం రెడ్ హాట్. కానీ వాడేం చేశాడు రెడ్ హాట్ వాడు, అరే రెడ్ హాట్ తీసి పక్కన పడేసి ఓన్లీ EC2 యూజర్ తో లాగిన్ అవ్వమా అని చెప్పాడు. ఎవరు, లైనక్స్. ఓకే, బాగుంది. అయితే వీడు ఏం చేశాడంటే, మనకి లైనక్స్ ఇక్కడ అమెజాన్ లైనక్స్ ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేశారో, ఇట్ కమ్స్ అలాంగ్ విత్ EC2 యూజర్. బాగుంది. EC2 యూజర్ తో పాటుగా ఈ లైనక్స్ ఏం చేసిందంటే మనకి ఎస్ ఒక ఫోల్డర్ కూడా అసైన్ చేసింది అనమాట. ఫోల్డర్ ఫోల్డర్ అంటే EC2 యూజర్ ని తయారు చేసింది వాడే, మళ్ళీ ఒక ఫోల్డర్ ను కూడా అసైన్ చేశారు. ఎందుకు అసైన్ చేశారు ఈ ఫోల్డర్ ని అంటే, వై వీఆర్ యూజింగ్ దిస్ ఫోల్డర్ అంటే, వాడు ఏం చెప్పాడంటే, కరెక్టే, నువ్వు EC2 యూజర్ గా ఎంటర్ అవుతావు కదా, ఎంటర్ అయిన తర్వాత నువ్వు కొన్ని ఫైల్స్ తయారు చేసుకుంటావు, కొన్ని ఫోల్డర్స్ తయారు చేసుకుంటావు. మరి కొన్ని ఫైల్స్ ఫోల్డర్స్ తయారు చేసుకున్న తర్వాత అవి ఎక్కడ స్టోర్ చేసుకోవాలా, కాబట్టి స్టోరేజ్ పర్పస్ కింద నీకు నేను ఒక ఫోల్డర్ కూడా తయారు చేసి ఇస్తున్నా, తీసుకో అన్నాడు. అంటే EC2 యూజర్ ని వాడే తయారు చేశాడు, ఫోల్డర్ ను కూడా వాడే తయారు చేశాడు. వాడే తయారు చేశాడు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే EC2 యూజర్ గా లాగిన్ అయ్యి కొన్ని ఫైల్స్ కొన్ని ఫోల్డర్స్ తయారు చేసేటప్పుడు ఆ ఫైల్స్ ఫోల్డర్స్ వాడిచ్చిన ఫోల్డర్ లోనే స్టోర్ అవుతా ఉంటాయి బై డిఫాల్ట్ గా. ఎవడిచ్చాడు, లైనక్స్ ఇచ్చిన ఫోల్డరే. మరి లైనక్స్ ఇచ్చిన ఫోల్డర్ తోనే స్టోర్ అవుతా ఉంటాయి. ఆ లైనక్స్ ఇచ్చిన ఫోల్డర్ లో స్టోర్ అవుతా ఉంటాయి. ఫోల్డర్ అంటే ఏంది, డైరెక్టరీ. ఆ డైరెక్టరీలో స్టోర్ అవుతా ఉంటాయి. సో అప్పుడు EC2 యూజర్ గా ఇచ్చిన వాడే డైరెక్టరీ కూడా ఇచ్చాడు. ఆ డైరెక్టరీ పేరు ఏంటంటే సేమ్ లైక్ యాజ్ EC2 యూజర్. అరే అదేంది, అది డైరెక్టరీ నేమ్ యూజర్ నేమ్ ఒకేలాగా ఇచ్చాడా, ఒకేలాగా ఇచ్చాడు. సో డైరెక్టరీ నేమ్ అదే, ఎస్ యూజర్ నేమ్ అదే. నాకు ఎస్ నేను సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు చూడండి EC2 యూజర్ గా లాగిన్ అయ్యాను. ఓకే, లాగిన్ అయ్యాను. లాగిన్ అయితే నా ఫైల్స్, నా డైరెక్టరీస్ నేను తయారు చేయాలనుకుంటున్నాను. బై డిఫాల్ట్ గా అవి ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే, ఎస్ ఒక ఫోల్డర్ లో స్టోర్ అవుతాయి, ఆర్ ఒక డైరెక్టరీలో స్టోర్ అవుతాయి. ఆ డైరెక్టరీ పేరు ఏంటంటే EC2 యూజర్. ఎస్ ఎవరిచ్చారు EC2 యూజర్ అనే డైరెక్టరీ అంటే, లైనక్స్ ఇచ్చేసింది బై డిఫాల్ట్ గా. ఎప్పుడైతే EC2 యూజర్ ని ఇచ్చిందో లైనక్స్, అలాగే EC2 యూజర్ మరొక డైరెక్టరీని కూడా ఇచ్చింది. ఎస్ ఇదేమో ఈ EC2 యూజర్, ఇదేమో యూజర్ నేమ్. యూజర్ నేమ్. EC2 యూజర్ ఏమో డైరెక్టరీ నేమ్. ఎస్ EC2 యూజర్ దేనికి, లాగిన్ అవ్వటానికి. మరి ఇక్కడ ఇచ్చిన డైరెక్టరీ దేనికి, స్టోర్ చేసుకోవడానికి, టు స్టోర్ అవర్ డేటా. స్టోరేజ్ పర్పస్ ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఒక యూజర్ నేమ్ అదే, ఒక డైరెక్టరీ కూడా అదే. సో ఇప్పుడు నేను EC2 యూజర్ కి ఎంటర్ అయిన తర్వాత నేను ఏ డైరెక్టరీలో ఉన్నానో తెలుసుకోవాలి అనుకుంటే, అప్పుడు మీరు PW టైప్ చేయండి. PWD అంటే ఏంది, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. PWD అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అంటే మీరు ఎప్పుడైతే PW కమాండ్ టైప్ చేశారో, మీరు యాక్చువల్ గా ఈ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏందో డిస్ప్లే చేస్తుంది. ఆ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటంటే EC2 యూజరే. ఇదేంది, ఇది డైరెక్టరీ నేమ్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు, వాట్ ఈస్ డైరెక్టరీ నేమ్. ఇది యాక్చువల్ డైరెక్టరీ నేమ్. ఇది ఎవరు తయారు చేశారు, లైనక్స్ బై డిఫాల్ట్ గా తయారు చేసి నీకు ఇచ్చేసింది. సో తయారు చేసిన తరువాత లైనక్స్ ఏం చేసింది తెలుసా, ఈ డైరెక్టరీని మరొక ప్లేస్ లో స్టోర్ చేసింది. ఏది, EC2 యూజర్ అనే డైరెక్టరీని మరొక ప్లేస్ లో స్టోర్ చేసింది. EC2 యూజర్ డైరెక్టరీని ఒక ప్లేస్ లో స్టోర్ చేసింది. ఆ ప్లేస్ పేరు ఏంది, హోమ్. లైనక్స్ లోనే ఇవన్నీ హోమ్ అనే ప్లేస్ లో స్టోర్ చేసింది. హోమ్ అనేది ఏంది, అది ఒక డైరెక్టరీ. అది ఒక డైరెక్టరీ, హోమ్ అనే డైరెక్టరీ. ఆ హోమ్ అనే డైరెక్టరీ ఎక్కడ ఉంది ఆ హోమ్ అనే డైరెక్టరీ అంటే, ఫార్వర్డ్ స్లాష్. ఇదేంది, ఇది ఫార్వర్డ్ స్లాష్, ఇదేంది, అసలు ఏమనుకోవాలి మేము. ఫార్వర్డ్ స్లాష్ ఈజ్ ఎ డైరెక్టరీ.
దిస్ ఇస్ అ పేరెంట్ డైరెక్టరీ ఫర్ ఆల్ ద డైరెక్టరీస్. ఇది పేరెంట్ డైరెక్టరీ, దీన్ని టాప్ లెవెల్ డైరెక్టరీ అంటాం. అంటే దిస్ ఈస్ కాల్డ్ సి డ్రైవ్ ఇన్ విండోస్. అంతే, సి డ్రైవ్ అంత పవర్ఫుల్. అంటే ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఈ ఫోల్డర్ లోనే ఉంటుంది. ఎస్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫోల్డర్ అనుకో, దిస్ ఇస్ ద పేరెంట్ ఫోల్డర్ అనుకో, ఆ ఫోల్డర్ లోనే అవన్నీ ఉంటాయి. ఎస్, అంటే ఫార్వర్డ్ స్లాష్ అనే దాన్ని చాలా మంది ఏమంటారంటే టాప్ లెవెల్ డైరెక్టరీ అంటారు, చాలా మంది టాప్ లెవెల్ డైరెక్టరీ, ఆర్ అదర్వైజ్ రూట్ డైరెక్టరీ అంటారు. రూట్ డైరెక్టరీ టాప్ లెవెల్ డైరెక్టరీ ఆర్ రూట్ డైరెక్టరీ. సో ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ చాలా డైరెక్టరీస్ మనకు ఉంటాయి అనమాట. రియల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం తయారు చేసిన ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ కూడా ఎక్కడ ఉంటుంది సార్? అక్కడే ఉంటుంది యాక్చువల్. అక్కడికి కనెక్షన్ మొత్తం. నువ్వు ఎక్కడ తయారు చేసినా కనెక్టివిటీ అక్కడే. అంటే ఫస్ట్ ప్లేస్ ఏంది అసలు ఒక డైరెక్టరీ కంటే? ఎస్, ఫార్వర్డ్ స్లాష్. ఓకే, సో ఆ ఫార్వర్డ్ స్లాష్ అనే డైరెక్టరీలో ఎస్ హోమ్ అనే ఒక డైరెక్టరీ ఉన్నది. ఓకే, ఆ హోమ్ అనే డైరెక్టరీలో ఇక్కడ మనవాడు ఒక ఫోల్డర్ తయారు చేశాడు, ఆ ఫోల్డర్ పేరే EC2 యూజర్. సో ఏంటి సార్ ఇవన్నీ మాకు అర్థం కాలేదు. ఎస్, ఇదేంది? ఇది ఫోల్డర్. ఓకే, ఇదేంటి? ఇది హోమ్ అనేది ఇది ఒక ఫోల్డర్. ఓకే, ఇదేంది? EC2 యూజర్ ఇది ఒక ఫోల్డర్. అంతే, ఇది హైరార్కీ. అర్థమైందా? సో మీరు EC2 యూజర్ గా ఎంటర్ అవుతుంటే ఎస్, ఎంటర్ అవుతున్నప్పుడు ఎస్ కొన్ని ఫైల్స్ తయారు చేశాను అంటున్నానే, కొన్ని డైరెక్టరీస్ తయారు చేసామంటున్నామే. ఎస్, ఇవన్నీ కూడా ఈ డైరెక్టరీలో స్టోర్ అవుతాయి బై డిఫాల్ట్ గా. స్టోర్ అవుతాయని మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను చూపిస్తా. బై డిఫాల్ట్ గా అలా స్టోర్ అవుతాయి. మనం సొంతగా ఇంకో డైరెక్టరీ తయారు చేసుకొని వాటిలో చేసుకోవచ్చు. అదే మనం చేసేది. ఫస్ట్ మనం డిఫాల్ట్ గా నేచర్ ఇది గమనిస్తే తర్వాత మన ఓన్ డైరెక్టరీస్ తయారు చేసుకొని ఓన్ యూజర్స్ ని కూడా తయారు చేసుకోబోతున్నాం. నాట్ వీఆర్ యూజింగ్ నాట్ EC2 యూజర్. నో 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 నో, ఈ విల్ నాట్ యూస్ EC2 యూజర్. మనం ఏంది మన సొంతగా యూజర్ ని తయారు, KK1 యూజర్, KK2 యూజర్, సంథింగ్ కాల్డ్ యూజర్ సంథింగ్. ఎస్, వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ యూజర్స్, వీ కెన్ లాగ్ ఇన్ టు అవర్ ఓన్ యూజర్స్ ఓన్లీ. బట్ EC2 యూజర్ ఎందుకు వెళ్ళారు మీరు అంటే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి EC2 యూజర్ గురించి మీకు చెప్పాలి కాబట్టి చెప్తాను. కొంచెం తర్వాత అవగాహన పెరిగిన తర్వాత మళ్ళీ మన ఓన్ యూజర్స్ ని తయారు చేసుకొని మనం లాగిన్ అవుతాం. మన ఓన్ యూజర్స్ కి మళ్ళీ మనమే డైరెక్టరీస్ తయారు చేసుకుని ఆ డైరెక్టరీ లో మనం పనిచేస్తాం. రియల్లో ఇది చేస్తాం, రియాలిటీ. సో ఇది యాక్చువల్ గా ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఇది అర్థమైతే కానీ అది అర్థం కాదు. సో చూడండి, యాక్చువల్ గా ఇది స్ట్రక్చర్. అంటే ఇదంతా ఎవరు చేశారు? లైనెక్సే చేసింది. ఇదేంది? ఇది ఫార్వర్డ్ స్లాష్ అనేది డైరెక్టరీ నేమ్, ఫార్వర్డ్ స్లాష్ అనేది డైరెక్టరీ నేమ్, హోమ్ అనేది ఒక డైరెక్టరీ, EC2 మరో డైరెక్టరీ. ఇప్పుడు మనం చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి. ఉన్నాయని మీరు ఎలా తెలుసుకుంటారంటే మీరు ఏం లేదు, PWD టైప్ చేయండి, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే చాలు, ఈ హైరార్కీ వచ్చేస్తుంది. ఓకేనా? ఎలా వస్తుంది చూడండి ఒకసారి. సో మీరెవరు? మీరు EC2 యూజర్. ఓకే, మీరు PWD టైప్ చేయండి, PWD present working directory or print working directory, whatever it is. Press enter button. చూసారా? సో బాబు EC2 యూజర్, నువ్వు యాక్చువల్ గా లాగిన్ అయ్యావమ్మా. అయితే నువ్వు చేసిన ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఇదిగో EC2 యూజర్ అనే దాంట్లోకి వెళ్తాయమ్మా. ఆ EC2 యూజర్ అనే ఫోల్డర్ మాత్రం హోమ్ లో ఉంది. ఆ హోమ్ అనేది ఇదిగో ఫార్వర్డ్ స్లాష్ అనే మరొక డైరెక్టరీలో ఉన్నది అని అర్థం. ఫార్వర్డ్ స్లాష్ ఇస్ ద టాప్ లెవెల్ డైరెక్టరీ, టాప్ మోస్ట్ డైరెక్టరీ. అక్కడ స్టోర్ అవుతా ఉన్నాయి ఇవన్నీ కూడా EC2 యూజర్. సో అంటే దాని అర్థం ఏంటి? మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనం EC2 యూజర్ అని ఇక్కడ కనపడలేదే అంటే ఇక్కడ EC2 యూజర్ ఇదంతా పాత్ నీకు కనపడలేదు కానీ ఎస్, ఇది మొత్తం రిప్రజెంట్ చేసేది ఇది. ఎస్ అంటే టిల్డా. ఎస్, టిల్డా రిప్రజెంట్స్ దాట్ యు ఆర్ ఇన్ యువర్ హోమ్, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అంటే EC2 యూజర్ వర్కింగ్ డైరెక్టరీ, లేదా మీకు హోమ్ డైరెక్టరీ అంటాం దీన్ని. అంటే EC2 యూజర్ కి హోమ్ డైరెక్టరీ అంతే. కొంతమంది అట్లా హోమ్ డైరెక్టరీ ఏంది? EC2 యూజరే, డైరెక్టరీ పేరే, యూజర్ నేమే, రెండు ఒకటేగా ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా మంది. హోమ్ డైరెక్టరీ. ఎస్, అంటే ఈ టిల్డా ఇండికేట్స్ దాట్, టిల్డా రిప్రజెంట్స్ దాట్ యు ఆర్ ఇన్ యువర్ హోమ్ డైరెక్టరీ. మీరు మీ యొక్క హోమ్ డైరెక్టరీలోనే ఉన్నారు. మీరు మీ ఫైల్స్ అవన్నీ కూడా మీ యొక్క హోమ్ డైరెక్టరీలోనే తయారు చేసుకుంటున్నారు అని అర్థం. టిల్డా రిప్రజెంట్స్ దాట్, టిల్డా. సో కాబట్టి ఆ టిల్డా ఉంది. సో అంటే ఇప్పుడు మీరు టిల్డా ఉంది అని ఇక్కడ చూస్తున్నారు కాబట్టి యు ఆర్ ఇన్సైడ్ యువర్ EC2 యూజర్ హోమ్ డైరెక్టరీ.
టిల్డా ఉంది కాబట్టి. సో మీరు ఈ డైరెక్టరీలో ప్రజెంట్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు సిడి ప్రెస్ చేయండి. ఓహో, అంటే సిడి ప్రెస్ చేస్తే చేంజ్ డైరెక్టరీ అంటే ఎక్కడికి వెళ్ళాలి? ప్రాజెక్ట్ 1. ఇప్పుడు మీకు స్టోరీ అర్థమైంది. అంటే మీరు బై డిఫాల్ట్ గా EC2 యూజర్ హోమ్ డైరెక్టరీలో ఉంటారు. అక్కడి నుంచి చేంజ్ అవడానికి సిడి కమాండ్ టైప్ చేస్తున్నారు మీరు. అది అక్కడ లాజిక్. చాలా మందికి ఇది ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. సిడి అంటే సిడి అండి, చేంజ్ డైరెక్టరీ చేంజ్. నో 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 నో, చేంజ్ డైరెక్టరీ అంటే అర్థం ఏంటంటే బాబు నువ్వు ఎస్ మనం చెప్పాలి ఎస్. ఓకే. సో వెనెవర్ వి క్రియేట్ ఏ లైనక్స్ మిషన్, this EC2 user comes along with the default. Okay, but afterwards Linux created EC2 user directory also. Whatever the things we are working, whatever the things we are creating, that things will be storing inside this EC2 user. Okay, but this EC2 user is nothing but what? A folder name, a directory name. సో ఆ డైరెక్టరీలో ఉన్న నేను మరొక కొత్త డైరెక్టరీకి వెళ్ళాలంటే ఎస్, అప్పుడు సిడి కమాండ్ టైప్ చేయాలి. అందుకు నేను సిడి చేస్తాను ఇక్కడ. సో చూసారా, ఇప్పుడు వరకు మనం EC2 యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీలో ఉన్నాం, అక్కడ వర్క్ చేస్తున్నాం, అక్కడ ఫోల్డర్స్ ఫైల్స్ తయారు చేసేసాం. కాబట్టి అక్కడ వద్దు అనుకుంటున్నా, నేను నా సొంత డైరెక్టరీలోకి వెళ్ళాలనుకుంటున్నా, అప్పుడు సిడి ప్రాజెక్ట్ 1, అందుకు సిడి టైప్ చేశాను. చేంజ్ డైరెక్టరీ దాని అర్థం అది. ఇక్కడ ఉన్న నువ్వు ఇదిగో టిల్డా అంటే హోమ్ డైరెక్టరీలో ఉన్న నువ్వు ఇప్పుడు సిడిలోకి వెళ్తున్నావు అని అర్థం. ఇక్కడ ఉన్న టిల్డాలో ఉన్న నువ్వు సిడి ద్వారాగా ప్రాజెక్ట్ 1 లోపలికి వెళ్తున్నావు. సో మీరు ఎప్పుడైతే ప్రాజెక్ట్ 1 అని టైప్ చేసి ఇక్కడ చేశారో, ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే మీకు డిఫరెన్స్ తెలిసింది. చూసారా? ఎస్. ఇప్పుడు టిల్డా మిస్ అయింది చూసారా? టిల్డా వెళ్ళిపోయి ఎస్ ఇక్కడ వచ్చేసింది. ఏమొచ్చింది? ప్రాజెక్ట్ 1 వచ్చేసింది. టిల్డా లేదు ఇక్కడ, టిల్డా ఉండదు ఇక్కడ. ఎందుకు టిల్డా ఉండదు ఇక? అంతే, అయిపోయింది. టిల్డా అంటే హోమ్ డైరెక్టరీ కదా, ఇప్పుడు హోమ్ డైరెక్టరీలో లేవు, నీ సొంత డైరెక్టరీలోకి వచ్చావు, ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలోకి వచ్చావు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో నువ్వు ఫైల్స్ తయారు చేసుకో, అవసరమైతే ఇంకొక ఫోల్డర్స్ కూడా తయారు చేయ, నీ ఇష్టం. దిస్ ఈస్ యువర్ చాయిస్, దట్స్ ఇట్. నీ రిక్వైర్మెంట్ బట్టి ప్రాజెక్ట్ 1 లో కొన్ని ఫైల్స్ తయారు చేయొచ్చు, ప్రాజెక్ట్ 1 లో కొన్ని ఫోల్డర్స్ కూడా తయారు చేయొచ్చు, సబ్ ఫోల్డర్స్. దాన్నే మనం చైల్డ్ ఫోల్డర్స్ అంటాం, దాన్నే మనం చైల్డ్ డైరెక్టరీస్ అంటాం. ఎస్ ఫ్రెండ్స్, సిడి అర్థమైందా? సిడి ఎందుకు అక్కడ యూజ్ చేసాం అర్థమైందా? అలాగనమాట. సో ఆ విధంగా మనకి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఏమన్నా కొంచెం కన్ఫ్యూజ్ ఏమైనా ఉందా? అంటే మీరు ఏ లైనెక్స్ లోకి ఎంటర్ అయితే అక్కడ ఒక ఫోల్డర్ కనపడుతుంది, ఆ ఫోల్డర్ లో మీ స్టఫ్ అంతా స్టోర్ అవుతుంది. వై వి యూజింగ్ దిస్ ఫోల్డర్ మీన్స్, దిస్ ఫోల్డర్ యూస్ఫుల్ ఫర్ టు స్టోర్ యువర్ పర్సనల్ స్టఫ్. ఏ యూజర్ అయితే లాగిన్ అయ్యాడో ఆ యూజర్ యొక్క పర్సనల్ స్టఫ్ అంతా ఈ ఫోల్డర్ లో స్టోర్ అవుతా ఉంటది. అందుకోసం లైనెక్స్ ఈ ఫోల్డర్ ఇచ్చింది. అంటే లైనెక్స్ ఏమి ఇచ్చింది? డైరెక్ట్ గా చెప్పాలంటే ఇదిగో అమెజాన్ లైనెక్స్. మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు అమెజాన్ లైనెక్స్, ఎప్పుడైతే అమెజాన్ లైనెక్స్ మీ మిషన్ లో ఇన్స్టాల్ చేశారో అప్పుడు మీకు EC2 యూజర్ నేమ్ వస్తుంది. ఓకే, అలాగే దానితో పాటు ఒక ఫోల్డర్ నేమ్ కూడా వస్తుంది, ఫోల్డర్ కూడా వస్తుంది. ఆ ఫోల్డర్ పేరే EC2 యూజర్. ఏంది అట్లా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? కన్ఫ్యూజ్ అవుతాం కదా. అంటే ఈ ఫోల్డర్ సహాయంతో ఓకే ఇది EC2 ఫోల్డర్ అని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఆ యూజర్ ఫోల్డర్ అని ఐడెంటిఫై చేసుకోవడం అట్లా ఇచ్చాడు వాడు, అంతే. మీరు అమెజాన్ లైనక్స్ కి ఎంటర్ అయితే EC2 యూజర్ ఇస్తాడు. మరి రెడ్ హాట్ లోకి ఎంటర్ అయితే మరి ఏం చేయాలి సార్? రెడ్ హాట్ లో కూడా సేమ్ థింగ్, EC2 యూజరే ఉంటుంది. అంటే రెడ్ హాట్ లైనక్స్ లోకి ఎంటర్ అవ్వాలంటే కూడా EC2 యూజరే టైప్ చేయాలా? ఎస్, EC2 యూజరే. అంటే రెడ్ హాట్ అనేది తీసేసి వాడు ఏం చేశాడు? EC2 యూజర్ అని ఇచ్చాడు వాడు. EC2 యూజర్, రెడ్ హాట్ లేదు. మరి రెడ్ హాట్ అంటున్నారు, రెడ్ హాటే కానీ EC2 యూజర్ గా ఎంటర్ అవ్వాలి మీరు, అంతే. వాడు సచ్ వే దట్ దే డిజైన్, దే క్రియేటెడ్. మరి ఫోల్డర్ కూడా అంతే, ఫోల్డర్ కూడా EC2 యూజర్. ఆ ఫోల్డర్ లో మీరు లాగిన్ అయ్యి మీ స్టఫ్ అంతా స్టోర్ చేసుకోవచ్చు. ఇది సిడి కమాండ్. సో ఇన్సైడ్ ప్రాజెక్ట్ 1 మీరు మీ ఇష్టం వచ్చిన ఫైల్స్ తయారు చేస్తారు. ఎట్లా? ఇక్కడ టచ్ రాస్తారు, ఫైల్ 1 రాస్తారు, LS కొడితే ఫైల్ 1 వచ్చేస్తుంది. LS-L కొడితే చూసారా? ఫైల్ 1 అట్లా.
అలా ఆ విధంగా వస్తుంది ఈజీగా. ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ లోపలికి వెళ్లకుండానే మనం ఫైల్స్ తయారు చేయొచ్చు. అది నేను చూపిస్తాను నెక్స్ట్ లెవెల్లో. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఆర్ యు అండర్స్టాండింగ్? క్లాసెస్ అర్థమవుతుందా? డిఫికల్ట్గా ఏమైనా ఉందా? ఫాస్ట్ అవుతుందా? స్లోగా? లేదు అర్థమవుతుంది. అర్థం అర్థమవుతుంది. అడు స్లోగా ఉందా? ఫాస్ట్గా ఉందా? పర్లేదా? మీడియం? మీడియంగా ఉందండి. ఓకే ఓకే. అంటే నేనే